తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చాలా అలసట కనిపిస్తుంది మీ ముఖాల్లో, బట్ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఫేసెస్. కంగ్రాచులేషన్స్ సందీప్ గారు, కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. మీరైతే మాటే రావట్లేదు. యాక్చువల్గా సో అప్పుడైతే కసిగా చేసేసాము. దాని తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ బాడీలో టైర్డ్నెస్, దెబ్బలు, పెయిన్స్ అన్ని బయటపడుతున్నాయా ఇప్పుడు? అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఆ టైర్డ్నెస్ అంతా. యా, సందీప్ గారు, ఏంటి ఈ విన్లో వాట్ ఆర్ యూ ఎంజాయింగ్ ద మోస్ట్? ఒకటి 20 lakhs గెలుచుకున్న ఆనందం ఎక్కువ, లేదంటే టైటిల్ విన్ అయ్యాను నేను అనే ఆ కిక్ ఫ్యాక్టర్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందా? జ్యోతితో చేసి ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేసి విన్ అయినందుకు హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే ఒకవేళ ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ 20 lakhs ప్రైజ్ మనీ లేదనుకోండి, ఈవెన్ దెన్ మీకు అది అంత కిక్ ఉంటుందా? ఒకటండి, నా ఉద్దేశంలో ఏంటంటే మోర్ దెన్ మనీ ఐ లవ్ డాన్స్. ఓకే, సో డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ రియాలిటీ షో నేను జ్యోతి కలిసి డాన్స్ పార్టిసిపేట్ చేసింది. అంతకుముందు చాలా టైటిల్స్ తీసుకున్నాను నేను, కానీ అవన్నీ నేను సింగిల్గా చేసినవి. సో ఇప్పుడు జ్యోతితో కలిసి చేయడం, జ్యోతి నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అడిగిన ఒక డ్రీమ్, వన్ ఆఫ్ హర్ డ్రీమ్, ఎప్పుడన్నా నీతో డాన్స్ షో చేసి అది విన్ అవ్వాలి అని. నేను ఎప్పుడు అనేవాడిని, లేదు ఇప్పుడు రియాలిటీ షో ఇవన్నీ మనకి కాదు, చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను వర్కింగ్, నువ్వు వర్కింగ్, ఇప్పుడు అంత ప్రెషర్ పెట్టి డెడికేటెడ్గా డాన్స్ రియాలిటీ షో అంటే చాలా టఫ్ కదా, చేయాలంటే కష్టం అని చెప్పా. సో అనుకోకుండా నీతోనే డాన్స్ వచ్చింది. సరే అప్పుడు అడిగా చేద్దామా అన్నది, నీకు ఓకే అంటే చేద్దామని అన్నాను, తను కూడా అన్నది. అలా స్టార్ట్ చేసాం. సో నాకు తెలిసి డబ్బుల కన్నా ఇంపార్టెంట్, ఒకవేళ క్యాష్ ప్రైజ్ ఉన్నా లేకపోయినా నా పాయింట్ ఏంటంటే డాన్స్ గెలిచింది, మేము కష్టపడ్డాం, టైటిల్ కొట్టాము, ఇద్దరం కలిసి కొట్టామన్న హ్యాపీనెస్ అయితే ఎక్కువ ఉంది. ఓకే, జ్యోతిరాజ్ గారు మీరు చెప్పండి, లైక్ మీ కళ ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేసి టైటిల్ విన్ అవ్వటం అనేది వై, ఎందుకని మీ ఇద్దరు కాంబినేషన్లోనే విన్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? అది చాలా తక్కువ మందికి వచ్చే అదృష్టం అండి. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత విన్నింగ్ అనేది చాలా తక్కువ మంది, ఇంకా మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు, లైఫ్ ఇక్కడితోనే ఎండ్ అనుకోకుండా మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేశాను. అది కూడా నా హస్బెండ్తో స్టార్ట్ చేసినప్పుడు ఒక యూట్యూబ్ రీల్స్ నుంచి అలా స్టార్ట్ అయ్యి, వీడియోస్ నుంచి స్టార్ట్ అయిన మా ఇద్దరి జర్నీ అనేది అక్కడితో ఆగిపోకుండా సినిమా వరకు వెళ్ళింది. దాని తర్వాత ఇద్దరం కలిసి ఎన్నో సాంగ్స్ కొరియోగ్రఫీ చేసాము. సో లైఫ్ కొంచెం ఈజీ అయిపోయింది. అంటే చాలా తక్కువ టైంలోనే మేము మంచిగా ఒక మంచి పొజిషన్కి వచ్చాము. మనీ కూడా, ఎర్నింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. అంటే మాకు వచ్చిన ఈ ప్రమోషన్స్ అయినా, ఓకే, సో చాలా ఫాలోవర్స్ రావడంతో మా సోషల్ ప్లాట్ఫామ్స్లో మాకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ అలా రావడంతో మాకు ప్రమోషన్స్ కానీ ఏవైనా కూడా యాజ్ ఏ కపుల్గా ఒక ఫేమ్ వచ్చింది. రైట్, దాని తర్వాత అంతా బాగుంది, లైఫ్ బాగా వెళ్ళిపోతుంది, ఫుల్ బిజీ ఉన్నాము అనే టైంలో మళ్ళీ డాన్స్ షో చేయాలంటే చాలా కష్టపడాలి. ఏదో చిన్నప్పుడు అంటే పాస్ట్ డేస్ అంటే అప్పుడు కొంచెం కరెక్ట్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు కష్టపడ్డాము, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాం, అది వేరు. ఇప్పుడు కెరియర్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇద్దరం కలిసి ఎవ్రీ డే ఒక క్యాలిక్యులేషన్లా ఉంది. ఒక మంత్లో ఈ నెక్స్ట్ వీక్ ఒక డేట్ బ్లాక్ అవుతుంది, నెక్స్ట్ వీక్ ఇక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్కి ఒక కొరియోగ్రఫీ వర్క్ ఉంటుంది, అవును, ఒక ఆర్టిస్ట్కి ఒక ఆర్టిస్ట్ వర్క్ ఉంటుంది. సో వీ బోత్ ఆర్ బ్యాలెన్సింగ్ టూ. తనకి సినిమాల క్యారెక్టర్స్ అవనివ్వండి, నాకు యాజ్ ఏ డాన్స్ కావనివ్వండి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి కొంచెం బిజీ అయిన టైంలో డాన్స్ షో అనగానే కొంచెం భయం వేసింది. కానీ ఎందుకు అన్ని డేట్స్ ఇవ్వగలమా లేదా అని అలా కాదు, డాన్స్ షో అంటే ఇంకా గెలవాలి. ఒక్కసారి ఒక రియాలిటీ షో చేసామంటే అక్కడ ప్రాణం పెట్టాలి, గెలవాలి. అవును, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఆ కెరియర్, బయట ఉన్న సంపాదించుకున్న ఆ నేమ్ ఎక్కడ స్పాయిల్ అవ్వకూడదు. సో అని ఆ ఒక్క ప్రెషర్తో చేద్దామంటే టైటిల్ కొట్టాలి, ప్రాణం పోయే వరకు కష్టపడాలి అని ఇద్దరం డెసిషన్ తీసుకొని
డాన్సా ఆగిపోదామా అంటే అంటే నేను ప్రొఫెషన్ లో ఉన్నాం కదండి. అవును సో అదే ప్రొఫెషన్ లో మళ్ళీ వెళ్తున్నామంటే వెనక్కి వెళ్తున్నట్టు. కరెక్ట్. నేను ఆల్రెడీ రియాలిటీ అండ్ ఖచ్చితంగా విన్ అయి తీరాలి. విన్ అయి ఆ తీరాలి. ప్రెషర్ ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది. అది చాలా ఎక్కువ ప్రెషర్ కన్నా. ఎందుకంటే ఒక వీడియోస్ చూసిన అందరికి కూడా సందీప్ జ్యోతి అంటే తోపులు వాళ్ళు డాన్స్ బాగా చేస్తారు, ఒక వాళ్ళ వీడియోసే మిలియన్స్ లో వ్యూస్ ఉంటాయి అని దాన్ని మనం స్టాండర్డ్స్ ని నిలబెట్టాలి. కరెక్ట్. అంత మంచి రియాలిటీ రిస్క్ ఉండి కూడా ఎలా ఈ రిస్క్ తీసుకున్నారు మరి? 3 How did నెలలు you అయితే decide? అన్ని స్టాప్ చేశానండి. అవునా? ఓకే. మొత్తం ఎంటైర్ నా కెరియర్ అంతా బయట వర్కింగ్ కానీ అంతా స్టాప్ చేసి డెడికేటెడ్గా డాన్స్, ఈ రియాలిటీ షో మీద డాన్స్ చేసాం ఇద్దరం. ఓకే. డైలీ ఒక మినిమం ఎలా లేదన్నా ఒక 18 hours యూస్ టు స్లీప్ ఫర్ 4 hours. అంటే ఆ జర్నీలో నాకు చాలా ఫేజెస్ ఇష్టము. ఎక్కువ వర్కింగ్ చేసే దాంట్లో నాకు పాత రోజులు గుర్తొచ్చాయి, నా ఆట ఛాలెంజ్ రోజులు అట్లనే పనిచేసేవాడిని. సో అదే ఒక డాన్స్ కోసం ఏదైనా పని చేస్తే అది 100% చేయాలి అని నా ఉద్దేశం. సందీప్ మాత్రం ఈ టైంలో తనున్న ఇంత బిజీ టైంలో ఆల్రెడీ అందరికీ డేట్స్ ఇచ్చేసి ఉన్నారు, ఆర్టిస్ట్గా అవనివ్వండి, కొరియోగ్రఫీ అవనివ్వండి. ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకుంది మాత్రం కేవలం నా గురించి. ఎందుకంటే నా వైఫ్కి ఒక మంచి ఐడెంటిఫై అనేది ఇప్పటి వరకు ఉంది. జ్యోతిరాజ్ అంటే ఎక్కడికి వెళ్ళినా సందీప్ గారిని మీ వైఫ్ అని అడుగుతారు. అదైతే నేను సంపాదించుకున్నాను. కానీ తనకంటే ఒక టైటిల్ కొట్టే టైంకి నేను మ్యారేజ్ చేసుకున్నాను. సో తన కెరీర్ అక్కడితో ఆగిపోకూడదు, దాని టాలెంట్కి ఒక మంచి టైటిల్ ఇప్పించాలి అనేది తనకి టార్గెట్. కేవలం నా హ్యాపీనెస్ కోసం నాకు ఒక అచీవ్మెంట్ ఉండాలని తను ఈ టైంలో రియాలిటీ షో ఒప్పుకున్నారు. చెప్పాలంటే చాలామంది కూడా వచ్చే క్వశ్చన్ ఏంటంటే సందీప్ ఇప్పుడు మళ్ళీ రియాలిటీ షో చేయడం ఏంటి అంటే అది ఓన్లీ నా కోసం టుగెదర్ కలిసి కట్టుగా ఒక రియాలిటీ షో విన్ అవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశం. కానీ మీరు కెరీర్లో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టెప్ అనేది డెఫినెట్లీ చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ మీకు. ఎక్స్పెరిమెంట్ అంటే యాజ్ పర్ లైక్ ఇదివరకు చేసినంత డాన్స్ కూడా ఇప్పుడు నాకు కొంచెం లెఫ్ట్ ని సర్జరీ అయింది డాన్స్ వల్లనే. ఓకే. సో రైట్ ని డిస్లొకేషన్ ఉంది. రైట్. కాంపిటీషన్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎంత వరకు చేయగలుగుతాము అని వెళ్ళిపోతుంటది మైండ్. అవును. ఇది వెళ్ళిపోవచ్చు కానీ ఫిజికల్ గా సమ్ టైమ్స్ అదేమన్నా అయిందంటే తర్వాత పిల్లలు, ఫ్యూచర్, చాలా నా ఫ్యామిలీ ఉంది, అన్ని బ్యాలెన్స్డ్ గా చేసా చాలా. ఇప్పుడు తెలుస్తున్నాయి నొప్పులని. అది చాలా టఫ్ ఉండే మాకు. అంటే ఎంత కొరియోగ్రాఫర్స్ అయినా కూడా అదొక, కానీ మాకు ఆ ప్రెషర్ అంటే కొరియోగ్రాఫర్ అనే ప్రెషర్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా 100 times కష్టపడాల్సి వచ్చేది. ఒక పర్ఫార్మెన్స్ 2 పర్ఫార్మెన్స్ కాదు, ప్రతి దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి. అండ్ అక్కడ నాకు ఇచ్చే కాంపిటీటర్స్ వాళ్ళు కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత ఆర్టిస్ట్ అయినా కూడా దే ఆర్ యంగ్స్టర్స్, వాళ్ళు ఇంకా మంచి, అందరూ కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చారు అక్కడ. ఎవరికి కూడా ఎవరికి ఒకరు వీళ్ళకి తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు, చాలా గట్టి కాంపిటీషన్ ఉండింది. మీకు మనసులో ఎవరి ఏ జోడీని చూసి మీకు ఎక్కువ భయం ఉండేదండి? అంటే వీళ్ళు వస్తారా, వీళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని కొట్టేయగలుగుతారా, వీళ్ళు ఎవరు చూసి అనిపించేది? అలా అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. అంటే ఈ కపుల్ వల్ల ఎలా అని కాదు, కానీ నాకు భయం జడ్జెస్ మీద ఉండేది. ఓకే. జడ్జెస్ అంటే ఇప్పుడు రాధా గారు అవును లెజెండరీ, తరుణ్ మాస్టర్ లెజెండ్, సదా గారు ఎన్నో సినిమాలు చేశారు, ఎక్స్పీరియన్స్ ఆల్ లాంగ్వేజెస్ లో చేశారు. సో ఇలాంటి ఒక జడ్జెస్ ముందు మనం ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నామంటే ఒక మాస్టర్గా, ఒక మాస్టర్ ఉన్నారు ఎదురుగుంటా, ఏంటి సందీప్ ఈ పర్ఫార్మెన్స్ అని అంటే నేను సగం చచ్చిపోతా అక్కడ, అయిపోతుంది. నాకు ఎప్పుడు కూడా బై గాడ్స్ గ్రేస్ నేను నమ్ముకునే డాన్స్ మీద ఇష్టం వల్లనేమో మేబీ ఇప్పటికొచ్చి నెగిటివ్ కామెంట్స్ అనేది అయితే ఒక్కసారి కూడా రాలేదు. ఆల్ త్రూ ద షో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇది ఇప్పుడు చేసేస్తున్నావు, మరి నెక్స్ట్ ఏం చేస్తావు అని అడిగేవారు. లెవెలప్ చేస్తూ తరుణ్ మాస్టర్ అయితే ప్రతిసారి అడిగేవారు, అంటే అన్ని ఇప్పుడే చూపించేస్తున్నావు, ఇంకా ఫైనల్ అన్ని చూపించేస్తున్నావు, నెక్స్ట్ ఏమైనా దాచేవా, నువ్వు అసలు ఏమైనా చేయగలుగుతావా ఫైనల్స్ కి, నువ్వు ఫైనల్ పర్ఫార్మెన్స్ లాగే ఉంది నీది ఇప్పుడు, నెక్స్ట్ ఏంటి అని అనేవారు. అది దాటడానికి ఆ ప్రాసెస్, ఆ లెవెల్ ఆఫ్ మైండ్ దాటడానికి థాట్ ప్రాసెస్ చాలా టెన్షన్ పడేవాడిని ప్రతిసారి. ఇంకా ఏం చేయాలి. మా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి లాస్ట్ పర్ఫార్మెన్స్ వరకు ప్రతిదీ కూడా ఏదో ఒక సంథింగ్ యూనిక్ గా తీసుకురావాలి. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని స్టాండర్డ్స్ ని ఎప్పుడు రీచ్ అవ్వాలి. రాధమ్మ కబుక్కున ఎప్పుడైనా ఇలా బ్లాంక్ గా ఇలా ఎప్పుడైనా చూస్తున్నారంటే నచ్చిందో నచ్చలేదో అది ఉండేది. ఎందుకంటే
సదా గారు ఎన్నో ప్రోగ్రామ్స్ జడ్జిగా చేశారు. సో ఆవిడ చూసిన డాన్సెస్ అవన్నీ కూడా చాలా ఆమెను ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇవన్నీ ఉండేవి మైండ్లో తప్ప ఈ కపుల్ ఆ కపుల్ అని కాదు, మిగతా వాళ్ళు కూడా చాలా మంది అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్. రన్నరప్ గా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సీరియల్ ఆర్టిస్ట్ అంజలి ఆ కపుల్. సో అంటే మీరు ప్రొఫెషనల్ డాన్సర్స్, దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్ బట్ దే డాన్స్. సో వాళ్ళు రన్నరప్ గా రావటం అనేది ఇట్స్ గుడ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్ టు. యాక్చువల్ ఏంటంటే అండి ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది, అంటే ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అని వ్యత్యాసం ఉంది చాలా. కానీ నా ఉద్దేశంలో ఒక డాన్స్ షోకి వచ్చేటప్పుడు, ఒక డాన్స్ షోలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు, పిక్ చేసుకునేటప్పుడు వాళ్ళు ప్రొఫెషనలా అన్ప్రొఫెషనలా అని పక్కన పెట్టేస్తే 8 నిమిషాలు 9 నిమిషాల పాటని తప్పులు లేకుండా స్టేజ్ మీద అద్భుతంగా ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నారు అనేదే పాయింట్. అంటే సదా గారు కానీ రాధ గారు కానీ తరుణ్ మాస్టర్ కానీ చెప్పింది అదే. మీ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డూ అ సింపుల్ సాంగ్ ఆల్సో, మీ ప్రెజెంటేషన్ బ్యూటీ ఆఫ్ ద. కొన్నిసార్లు మన హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ కూడా, అంటే కొన్నిసార్లు చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ సపోజ్ మాకున్న ప్లస్ మాకున్న మైనస్, వాళ్ళకున్న ప్లస్ మైనస్ ఏంటంటే చాలా మందికి అందరూ కష్టపడ్డాం ఈ స్టేజ్లో, ఎవరు కష్టపడలేదు అనేది కాదు. కానీ కొన్నిసార్లు మేము కింద పడి మీద పడి, అంటే మా ఇద్దరికి ఉన్న స్కోప్ ఒకటే డాన్స్. ఇప్పుడు తను నన్ను ఒక చేయితో ఇలా లిఫ్ట్ చేసి ఇలా పట్టుకోలేడు, నేను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన షోల్డర్ మీద ఇలా నిలబడలేను. సో ఎందుకంటే ఎక్కడ కూడా సెన్షువల్ కూడా ఎక్కడ చేయలేదు లేదు అలా అని చెప్పేసి నన్ను ఇలా అని ఇలా 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 అలాంటి ఆ రొమాంటిక్ యాంగిల్ కూడా చేయలేము, ఎందుకంటే అది మాకు సెట్ కాదు అండ్ మేము చేయలేదు కూడా, ఎందుకంటే ప్యూర్ డాన్స్. సందీప్ జ్యోతి చేశారంటే 2 కాళ్ళతో కష్టపడే ఆ చెమట చుక్క కనిపించాలి. వాళ్ళిద్దరు చేసినప్పుడు 2 కాళ్ళతో చేసే డాన్స్, ప్యూర్ డాన్స్ అనేది కనిపించాలని మాకు ఒక డాన్స్ ఒక్కటే స్కోప్. కానీ కొన్ని పర్ఫార్మెన్స్ మీ జోడీకున్న ఇంప్రెషన్ అదా అంతే కదండి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, సందీప్ జ్యోతి అబ్బా భలే డాన్స్ చేస్తున్నారు, వీళ్ళు చాలా ప్రొఫెషనల్ అనుకుంటారు. మీరు అనుకున్నారు, మీరు రేపు ఇంకొక వీడియో చూస్తారు, చూసేటప్పుడు ఇది దీనికన్నా బెటర్ ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఉంటుంది. దానిపైన ఇంకో వీడియో వస్తే లేదు అన్న ఇవే ఎక్కువ ఉంటాయి, అంటే జడ్జ్మెంట్. కరెక్ట్. కంపారిజన్ it always comes. Why? Because we are already dancers. We have to show more because అది డాన్స్ షో. ఆర్టిస్ట్ మీద ఆ ఇంప్రెషన్ ఉండదు. కరెక్ట్. దే ఆర్ గ్రోయింగ్ స్లోలీ అన్నట్టే వస్తుంది. ఆర్టిస్ట్ సమ్ టైమ్స్ దిస్ బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అండి. కరెక్ట్. సో దిస్ గ్రోయింగ్ థింగ్ ఈజ్ ఆల్వేస్, మీకు అది వచ్చేటప్పుడు ఏంటంటే ఎదుగుతూ వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇది వీడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, కానీ వీడు ఇంకా ట్రై చేస్తున్నాడు ఏదో చూపించడానికి అన్న పాయింట్. ఇక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది. కరెక్ట్. చాలా ప్రెషర్ ఉంటుంది. నేను చాలా ప్రెషరైజ్డ్ అయ్యా చెప్తున్నాను. అవును, చాలా పర్ఫార్మెన్సెస్ లో కూడా మేము కూడా అగ్రీ చేసాం. ఎందుకంటే కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా మేము ఎంత కష్టపడి ఎన్ని కాళ్ళు చేతులు విరగొట్టుకుని కొన్ని పర్ఫార్మెన్స్లో చాలా హార్డ్ వర్క్ చేసినా కొన్ని పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. అంటే కంటికి చూడడానికి చాలా అందంగా, లైక్ చాలా అందంగా అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు మేమే లేచి నిలబడి వాళ్ళకి క్లాప్స్ కొట్టి అలా పొగిడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనకి కంటికి నచ్చాలి, అక్కడ ఎవరెంత హార్డ్ వర్క్ చేసినా ఎవరెంత స్మార్ట్ వర్క్ చేసినా కొన్నిసార్లు కంటికి నచ్చేవి కూడా క్లిక్ అవ్వచ్చు. ట్రూ. సో అలా కంటికి నచ్చాలంటే అన్నీ మేము చేయలేము, చేయొచ్చు కానీ కొన్ని ఫ్లేవర్స్ మేము తీసుకోలేము. సెన్చువల్ ఇప్పుడు వాళ్ళు కొంచెం స్లిమ్ గా యంగ్ గా అట్లా ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే ఫర్ దెమ్. బట్ మేము అలా చేస్తే బాగోదు. అట్లా ఒక స్పెషల్ మీకు సెట్ అయ్యేది మీరు డెఫినెట్లీ అందులోనే ఫిక్స్ అవ్వాలి. మేమేంటంటే ఏదైనా ఎదుటి వాళ్ళు ఫ్యామిలీ పీపుల్ కూడా చూసేలా ఉండాలని కూడా నేను ఆలోచిస్తా. టీవీలో వస్తున్నాము, అందరు పిల్లలు కూర్చుంటారు, మా మదర్ మా బాబే కూర్చుని చూస్తాడు. సో చూసినప్పుడు వాడే డైరెక్ట్ చెప్పేస్తాడు, మమ్మీ ఈ డ్రెస్ బాగాలేదు, డాడీ నీకు షర్ట్ బాగాలేదు, ఇట్లా చెప్తాడు. వాడే జడ్జ్మెంట్ ఉంది. సో ఐ కాంట్ డూ కొన్ని పర్ఫార్మెన్సెస్ వీ కాంట్ డూ. ఓన్లీ డాన్స్ షోస్ అంటే టీవీలో చూసేవి కొన్ని మనము చేయాలనుకుంటే చేయొచ్చు, తప్పులేదు. నవరసం డాన్స్ అనేది, ఆర్ట్ అనేది, డాన్స్ అనేది నవరసం. సో ఆ నవరసాలు కలిస్తేనే ఒక ఆర్ట్ అవుతుంది. సో మనం చేయొచ్చు. కానీ మేమిద్దరం ఏంటంటే మాకంటే ఒక స్పెషల్గా సందీప్ జ్యోతి అనగానే మమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ ఒకటి ఉంది, ఇద్దరు డాన్స్ చంపేస్తారు, చాలా చక్కటైన జంట అనేది మనము ఈ స్టేజ్ మీద అది కాపాడుకోవాలి.
అదే కొన్నిసార్లు మనకి ప్లస్ అవ్వచ్చు కరెక్ట్. అని. ఈ కొరియోగ్రఫీ అన్నది కూడా ప్రెషర్ కూడా, ఆర్టిస్టులు కొరియోగ్రాఫర్ అనేది ఇది ఈ మధ్య చాలా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. అవును. కానీ ఒక ఎగ్జాంపుల్ మామూలుగా కూడా నా వయసుగా చూస్తే నేను డాన్స్ చేస్తాను, నాతో పాటు వేరే అమ్మాయి వచ్చి మామూలుగా ఒక బెల్లి డాన్స్ ఇలా 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 చేసింది అనుకో, తనకి కంటికి నచ్చితే తనదే నచ్చుతుంది. రైట్. అప్పుడు నాకు 9 మార్క్స్ రావచ్చు, తనకి 10 మార్క్స్ రావచ్చు. సో అక్కడ హార్డ్ వర్క్ కన్నా కొన్నిసార్లు స్మార్ట్ వర్క్ కూడా బాగా పనిచేస్తుంది. సో అలాగా కూడా కొన్ని మాకు ప్లసెస్ ఉన్నాయి. కొరియోగ్రాఫర్ అన్న ప్లస్ ఉండొచ్చు, కొంతమందికి వాళ్ళకి ప్లస్ ఉండొచ్చు. ఆర్టిస్ట్ అయినా కూడా బ్యూటిఫుల్గా మీరు కొరియోగ్రాఫర్స్ అయ్యి ఉండటం కొన్ని విషయాలు అడ్వాంటేజ్ అయ్యి ఉంటే, ఇంకొన్ని విషయాలు డిసడ్వాంటేజ్ కూడా అయ్యి ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఎక్కువ. జడ్జెస్ అదే చెప్పేవారు, సందీప్ నుంచి ఎక్స్పెక్టింగ్ మోర్. ఆ మోర్ అన్నది అది ఎంత అలా మోర్ వెళ్తానే ఉండేది ఎపిసోడ్ టు ఎపిసోడ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా మీద ఎంత ఎక్స్పెక్టేషన్, 10కి ఒక 8 ఉండొచ్చు. 8ని దాటి 9కి వెళ్ళింది, ఓకే ఇచ్చాడు 9 వరకు. 10 కూడా వెళ్ళింది, 10 out of 10. 11కి వెళ్ళాలంటే కష్టం. అది చాలా టఫ్గా అనిపించింది నాకు. సో ఈ మొత్తానికి అయితే ఈ నీతోనే డాన్స్లో పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ రీజన్ మీరు అని సందీప్ గారే చెప్పేశారు. మీరు కూడా సందీప్ గారు అదే అనుకునే పార్టిసిపేట్ చేశారు. సో ఎందుకని అంటే మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ కోసం చేసిందేనా ఇది? యా, అంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత ఇండివిజువల్గా చాలా మంది అమ్మాయిలకి చాలా కోరికలు ఉంటాయి. అవును, నేను ఇది చేయాలి అది చేయాలి అని ఇండివిజువల్గా రీచ్ అవ్వాలనుకుంటాను. బట్ లక్కీగా ఏంటంటే నాకు సందీప్తో కలిసి నా జర్నీ స్టార్ట్ అయింది. నా సెకండ్ లైఫ్ అంటే మ్యారేజ్ తర్వాత నేను ఏదైతే సక్సెస్కి రీచ్ అవ్వలేకపోయానని నేను ఏదైతే బాధపడుతుండే, నేను నా హస్బెండ్ ఇద్దరం సేమ్ ప్రొఫెషన్ అవడంతో తనతో కలిసి కట్టుగా అన్ని విషయాల్లో ముందుకెళ్ళి నాకంటూ ఒక ఐడెంటిఫై తెచ్చుకున్నాను. సందీప్ జ్యోతి అంటే ఆ జ్యోతి సందీప్కి మంచి జోడి, కలిసి బాగా డాన్స్ చేస్తారు, కలిసి బాగా యాక్ట్ చేస్తారు అని. అందులో ఇద్దరం కలిసి ఒక అచీవ్మెంట్ సాధిస్తే అది ఇంకా హ్యాపీనెస్. నా భర్తతో కలిసి నేను ఐఎమ్ సో గ్లాడ్, హ్యాపీ ఫర్ యూ. ఇన్ని రోజులు మేము ఆటా సందీప్ అండ్ జ్యోతిరాజ్ అనేవాళ్ళం కదా, ఇప్పటి నుంచి నేను ఇంకా మిస్సెస్ జ్యోతిరాజ్, మిస్టర్ జ్యోతిరాజ్ అంటే దట్ వేస్ అది కొంచెం బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఇండివిజువల్గా వచ్చిన హ్యాపీనెస్ ఒకటైతే నా భర్తతో కలిసి వచ్చిన నేను అచీవ్ చేసింది ఇంకా కొంచెం నాకు ఆసమ్. సో ఇంత అలిసిపోయి మెంటల్ స్ట్రెస్లో ఉండి వచ్చాను లాస్ట్ 3 months అంటున్నారు. వచ్చి రాగానే మీరు ఏమైనా బిగ్ బాస్కి వెళ్తున్నారా? బయట భయంకరమైన రూమర్స్, మీరు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తున్నారా, చేయట్లేదా? అది చెప్పలేనండి. మీ నవ్వు చూస్తుంటే వెళ్తున్నట్టే ఉంది. అయ్యో అట్లా నవ్వను, అట్లేం లేదు. బట్ ఈ క్వశ్చన్కి అయితే నా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి తెలుసుకోవాలంటే? ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మరి బిగ్ బాస్? ఓకే, 3 months నేను వదిలేసి ఎలా ఉంటానండి. ఇప్పుడు మా పుట్టింటికి ఒక 10 రోజులు కూడా ఈవెన్ సందీప్ గారిని వదిలి ఒకసారి రికార్డ్ చేసుకుంటా, మళ్ళీ చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా హోమ్ సిక్. అసలు పేరెంట్స్ని, నా ఫ్యామిలీయే నాకు ఫస్ట్ స్ట్రెంగ్త్, నా ఫ్యామిలీయే నాకు వీక్నెస్, రెండు. మరి బిగ్ బాస్లోకి వెళ్తే 3 నెలలు ఎలా వెళ్తేనా? వెళ్తే ఇక అంతే. అంటే చెప్పాను కదా, స్ట్రాంగ్ ఎక్కడ ఉంటామో వీక్నెస్ కూడా అక్కడ ఉంటుంది. బట్ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని అచీవ్మెంట్స్ కొన్ని. ఇప్పుడు అలాగే నేను 3 months నుంచి కూడా ఫ్యామిలీ, మమ్మీకి, నా బాబుకి ఇద్దరం వదిలేసి 3 months 18 hours పనిచేసామంటే, వాడు పడుకునేవాడు, పొద్దున పడుకునేవాడు, వాడు స్కూల్కి వెళ్ళిపోయే టైంకి మేము వెళ్ళే లోపల మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికి వెళ్ళి మేము అలా మా అమ్మ మేము కాలు నొప్పుతో అలా అలా పడుకునే వాళ్ళం. సో కంప్లీట్గా 3 months నీతో డాన్స్కి మేము డెడికేట్ చేసాం. నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే, టైటిల్ విన్ అయిన తర్వాత ఒక ఫేజ్లో అంటే ఆట విన్ అయ్యాను. అప్పుడు నాకు చాలా మంచి పేరు వచ్చిన తర్వాత నా ఇంటి పేరే మారిపోయింది, ఆటా సందీప్. సో ఇప్పుడు మళ్ళీ రైట్ టైం, రైట్ షో, వెరీ గుడ్ ప్రొడక్షన్, మంచి ఛానల్ అండ్ నా వైఫ్తో కలిసి చేసి ఇది విన్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. గుడ్ అచీవ్మెంట్ అనిపించింది, వెరీ పాజిటివ్ థింగ్ ఫర్ మీ. ఇద్దరం కలిసి చేసిన ఒక రీలే మిలియన్స్లో వ్యూస్ వచ్చినప్పుడు దాంట్లో ఎంతోమంది ఎంత మంచి కామెంట్స్ ఇస్తారంటే చాలా చూసినప్పుడు మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా మనస్ఫూర్తిగా దీవిస్తారు, చాలా మనస్ఫూర్తిగా మా ఇద్దరి బాండింగ్ గురించి మాట్లాడినప్పుడు. అలాంటిది ఇంత పెద్ద షోలో ఒక టైటిల్ కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. దాని వెనక లాస్ట్ 3 monthsలో కూడా మీరు అంటే ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా
హర్టింగ్ అనిపించింది? అది చాలా చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నేను మేబీ డాన్స్ ప్రాక్టీస్ అప్పుడు ఒక ట్వైస్ నేను కోపం జ్యోతి మీద సీరియస్ అయ్యాను. ఇది చెయ్యాల్సిందే అని కొంచెం చెయ్యాలి, తప్పదు, నువ్వు చెయ్యాలి అంతే, డాన్స్ కోసం ఏదైనా చేయాలని అరిచేసా. సో కొన్ని అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే కప్ప మీద ఉంటుంది, మనకి పిన్ అవ్వాలి అన్న టార్గెటే ఉంటుంది. సో అదే పెట్టుకున్నా మైండ్లో ఏదైనా. తర్వాత ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చా, సారీ ఈ కప్పు నీదే, ఇది నీకోసమే, ఇది దిస్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ అని చెప్పి తనకే ఇచ్చా. కాదు, జ్యోతి గారి కోసం ఏదైనా చేస్తారు అంటే జ్యోతి గారు మీకోసం ఏదైనా చేస్తారు అనేది మీరు ఇంతకు ముందు చాలాసార్లు చెప్తున్నారు. ఎంత అర్ధరాత్రి అయినా చూసే వేడి ఫుడ్ చేసి పెడుతుంది, వెరీ సపోర్టివ్. కానీ జ్యోతి గారిని చూస్తుంటే ఫైర్ బ్రాండ్ లా ఉన్నారు. మీరు చెప్పేది ఏది నేను నమ్మను. అన్నీ ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, ఆ షేడ్ ఈ షేడ్ రెండు ఉన్నాయి. షేడ్ ఉంది, ఈ షేడ్ ఉంది, రెండు ఉన్నాయి. ఓకే. ప్రేమగా ఉన్నప్పుడు ప్రేమగా ఆయన కూడా అంతే అండి. ఆయన కూడా మాస్టర్ గారే. అసలు ప్రాక్టీస్ లో ఉన్నప్పుడైతే ఒక మాస్టర్ లాగే, ఎక్కడ హస్బెండ్ అనే కన్సర్న్ కూడా ఏం లేదు. అయ్యో పడిపోయింది తనకి అది ఇది, అప్పుడు కూడా అంత అలసిపోయినప్పుడు కూడా ఆయనకి నేనే కాలు పట్టాలి, ఆయనకి నేనే తల పట్టాలి. ఆ టైంలో కూడా తనదే సింపతి, నాకు ఇది నొప్పి వస్తుంది, ఇది నొప్పి, నా గురించి అసలు ఈ నొప్పులకి అసలు కానీ ఆ టైంలో చాలా చిన్న చిన్న ఫైట్స్ కానివ్వండి, అలగడాలు, అది ఇది, అమ్మ చాలా మెమరీస్ ఉన్నాయండి. ఆ టైటిల్ వెనక ఎన్ని మెమరీస్ ఉన్నాయండి అసలు నేను మాటలో చెప్పలేను. పోన్లేండి, అంటే మీ కోరిక తీరింది, ఎప్పటి నుంచో ఉన్న కోరికే కదా ఇది. బట్ సందీప్ గారు, మీరు అంటున్నారు ఆట అనే ఒక షో మీ లైఫ్ని మార్చేసింది, మీ ఇంటి పేరులాగా అది ఆట అనేది అయిపోయింది. ఆట అనేది మీ పేరుకు అట్లా ప్రిఫిక్స్ అవటం అనేది చాలా ఛానల్స్లో మీకు షోస్కి అది చాలా ఒక హర్డిల్ లాగా మారింది అని నేను విన్నాను. అది నిజమేనా? అవునండి. అంటే కొంతమంది కొన్ని షోస్లో డైరెక్ట్గా చెప్పారు, ఏమని పేరు వేసేటప్పుడు సందీప్ అని వేస్తాము అని. ఓకే, నాకేం ప్రాబ్లం లేదండి, మీరు అంటున్నారు, నా పేరు సందీపే, కరెక్ట్, అది మీరు వేయచ్చు అట్లా అని నేను చెప్పా. కొంతమందికి ఉన్నది అట్లా, అంటే ఛానల్లో అప్పుడు పనిచేసిన ఛానల్లో సందీప్ టైటిల్ విన్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వచ్చిన సందీప్ కొంచెం స్ట్రైట్గా మాట్లాడేస్తాడు. ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఆటా సందీప్ అని పేరు వేయము, సందీప్ అని వేస్తామని ఆ వ్యత్యాసం తీసుకొచ్చిన దగ్గర కూడా నేను హర్ట్ అయ్యా. వాట్ ఈస్ దేర్ డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఆటా అని వెయ్యొద్దు, మీరు సందీప్ అని వేయండి, మీరే అంటున్నారు అని అన్నా ఒక డైరెక్టర్కి. మీకు సోఫాలు వేయము, మీరు నించునే చూడాలి అని అన్నారు. ఓకే, నో ప్రాబ్లం, నేను నించునే చేసుకుంటూ వచ్చా, నాకు ప్రతి దగ్గర సోఫా వేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇక్కడ నించుని మాట్లాడడం కన్నా కూర్చొని మాట్లాడితే కొంచెం కంఫర్టబుల్ అని చెప్పా. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటానండి, నాకు అనిపించింది చెప్పేస్తా, అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు కొంతమందికి. సో ఆట అనేది ఆ పేరు మీ పేరుకి ఇంటి పేరులా మారటం అనేది కొన్నిసార్లు బాధ పెట్టింది. అయితే ఆబ్వియస్గా బాధ పెట్టింది, కానీ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక షోని గుర్తుపెట్టుకుని ఈ రోజు వరకు జనాలు సందీప్ అంటే చాలా మంది గుర్తుపట్టరు. అవును, ఆటా సందీప్ అంటే నేను ఏదో ఫామ్ ఫిల్అప్ చేస్తున్న తామరపల్లి మా ఇంటి పేరు రాస్తూ కూడా అది కూడా తప్పు రాశా. అంటే అంత చేంజ్ అయిపోయింది. బట్ గుడ్, నాకు పాజిటివ్సే ఎక్కువ. అంతే, ఐ వోంట్ టేక్ ఎనీ వన్స్ లైక్ నా ఎవరి కోసం నేను లైఫ్ అయితే మార్చుకోను. నేను నాలా ఉంటా, నా హాబీస్ నావి, నాలో అట్లా నావి. ఓకే, గోయింగ్ బ్యాక్, అసలు కొంచెం బాగా వెనక్కి వెళ్తే మనకి ఆటలో మీరు పార్టిసిపేట్ చేయటం, అది మీకు ఒక ఐడెంటిటీ తీసుకురావడం, ఇదంతా బాగుంది. ఫినాలేలో మీరు కప్ కావాలా, మూవీస్లో ఆపర్చునిటీ కావాలనుకున్నప్పుడు మీరు రెండోదే కోరుకున్నారు. బికాస్ మీ విజన్ అది, మీరు ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నారు. యాజ్ అన్ యాక్టర్ కావచ్చు, యాజ్ అ కొరియోగ్రాఫర్ కావచ్చు. బట్ మీరు యాక్టర్ అవ్వాలనుకుని మీరు రెండోది ఎంచుకున్నారు, మూవీలో ఆఫరే కావాలి అని. అది నెరవేరిందా? అంటే అన్నయ్యతో అయితే అవ్వలేదు. ఓకే, అన్నయ్యతో కాలేదు, ఓంకార్ గారితో. అన్నయ్యతోనే అది జరిగింది. అప్పుడు ఒక సినిమాలో, తను తీసిన సినిమాలో ఉండాలి నేను, బట్ అది ఏమైందో నాకు తెలియదు. అంటే అన్నయ్య నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను కూడా ఇప్పుడు అన్నయ్యని అడగలేదు. బట్ అనుకోకుండా నాకు ఒక 2-3 ఫిలిమ్స్ ఆఫర్స్ వచ్చింది. ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ మై ప్యాషన్, భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఓకే, సో మంచి సినిమాలో ఆఫర్ వచ్చింది, ఒక సినిమా చేసేసాను, ఓటీటీలో రిలీజ్ అయింది, బాగానే వచ్చింది.
లవ్ యూ టూ. ఓకే. సో ఇంకో 2 సినిమాలు, రేంజ్ రోవర్ అని ఒక ఫిల్మ్ చేశాను, కన్నడ తెలుగు బోత్ లాంగ్వేజెస్. అండ్ తెలుగులో ఇంకొక ఫిల్మ్ షార్ట్ కట్ అని ఒక ఫిల్మ్ చేశాను. సో ఈ 2 రిలీజ్కి ఉన్నాయి. లవ్ యూ టూ అనేది ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్లో ఐ థింక్ మీదే ఫస్ట్ మూవీ అనుకుంటా రిలీజ్ అవ్వటం. ఎలా జరిగింది అసలు అది? అది అనుకోకుండా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ రాజీవ్ గారు అని ఉన్నారు. సో ఆయన ఇది అక్కడ అడుగుతున్నారు, సో మనం చేద్దామా ఇది అని అడిగారు. ఓకే. సో అడిగితే అది ప్రొడ్యూసరే మాట్లాడారు. ఓకే. సో గుడ్, లైక్ 1 డేలో 1.5 million వ్యూస్ వచ్చాయి. నైస్. ఇట్స్ అ గుడ్ కలెక్షన్, లైక్ పర్ వ్యూ 40 రూపీస్. ఓకే. ఒక 4 days 5 days రన్ అయింది. సో అంత పాజిటివ్ వచ్చింది. ఓకే. నిజంగా అంటే ఒక మైల్ స్టోన్ లాంటిది, ఎందుకంటే ఏదైనా ఒక కొత్తది జరుగుతున్నప్పుడు అది మన దాంతో ఫస్ట్ మూవీతో స్టార్ట్ అవటం అనేది డెఫినెట్లీ ఒక గుర్తుండిపోతుంది ఎవరికైనా సరే. అండ్ ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో ఐ సా రీసెంట్ వీడియో మీది చాలా వైరల్ అయింది. ఐ వాంటెడ్ టు నాట్ ఆస్క్ యూ అండ్ ఆల్సో ఆస్క్ యూ, బట్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. అంటే మీరు అందులో రెడీ టు మింగిల్ విత్ ఎనీ అదర్ విమెన్ అన్నట్టు, నేను ఏదైనా సరే జ్యోతికి చెప్పి చేస్తాను అని చెప్పేసి మీరు అనటం, ఇదంతా కూడా అది ఏమంటారు పబ్లిసిటీ స్టంటేనా లేకపోతే నిజంగా మాట్లాడారా? నేను చాలా మంది ఇది మాట్లాడిన తర్వాత కింద చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, చాలా బ్యాడ్గా. ఒకటి చెప్తా నేను, అంటే నేనున్న మాట్లాడిన వేదిక లవ్ యూ టూ అనే ప్రమోషన్, ప్రెస్ మీట్, నా భార్య ఉంది పక్కనే, నేను ఓపెన్గా ఒక మాట చెప్పాను. అది సినిమాలో కంటెంట్ అని కూడా చెప్పాను. దిస్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ ద మూవీ అని కూడా అదే కంటిన్యూషన్ లో చెప్పాను. ఎంత కావాలో అంత కట్ చేసుకుని దానికి వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి రకరకాలుగా చేస్తున్నారు. ఒకళ్ళు ఎవరో వెళ్ళి ప్రాంక్స్ చేస్తున్నారు పబ్లిక్ లో, ఇంకొకళ్ళు వెళ్ళి ఏదో చేస్తున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ సినిమా కంటెంట్. ప్రమోషన్ చేయడానికి మాట్లాడిన మాటలు తప్ప, అసలు నా భార్యతో నేను ఇన్ని రోజులు ఉండి నేను తన ఎదురుకుంటా నేను చెప్తే ఎవరన్నా ఊరుకుంటారండి? కామెంట్ పెట్టేవాడికి కూడా కొంచెం అన్నా ఆలోచించాలి కదా, కొంచెం సెన్స్. అది ప్రెస్ మీట్ లో ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు ఆ కాన్వర్సేషన్ జరిగింది. అదే నేను ఏమన్నానంటే, ఆ ఇంటర్వ్యూ కూడా లవ్ యూ టు దే, రైట్. నేను ఇప్పుడు పర్సనల్ గా వచ్చాను, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. నేను ఇప్పుడు ఇక్కడ నేను నీతోనే డాన్స్ గురించో లేకపోతే దేని గురించో నేను మాట్లాడతాను, నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు లవ్ యూ టు గురించి అడిగి మళ్ళీ సినిమా ప్రమోషన్ చేద్దామంటే నేను అదే మాట్లాడతాను. అదే నిజమైతే గనక ఈ రోజు ఆయన పక్కన నేను ఎందుకు ఉంటాను? ఎగ్జాక్ట్లీ. ఇంత బాండింగ్ కపుల్, ఇంత అండర్స్టాండింగ్ కపుల్ మేము ఎందుకు ఉంటాము? ఇంత సక్సెస్ కూడా రీచ్ అవ్వలేము. బికాజ్ ఏంటంటే ఇది మన వరల్డ్, ఇది మన లైఫ్. మనకి వెనకాల ఎవరు, ఏ అన్నయ్యలు లేరు, ఎవరు లేరు. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏ సపోర్ట్ లేదు. మనం నమ్ముకుంది మన 2 కాళ్ళని, మనం ముందుకెళ్ళాలి. సో అవకాశం మన దగ్గరకు వచ్చింది. సందీప్ని పెట్టి సినిమా ఒక ప్రొడ్యూసర్ తీసి సందీప్ని పెట్టుకొని నేను లాస్ అయ్యాను అనేది ప్రొడ్యూసర్కి లాస్ కాకుండా, అరే సందీప్ని పెట్టుకొని నేను సినిమా తీసి మనీ నేను సంపాదించాను, అరే సందీప్ని సినిమా పెట్టి కూడా నేను హిట్ కొట్టాను అనేది మనం ప్రొడ్యూసర్కి కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. డబ్బులు రావడానికి యాజ్ అన్ యాక్టర్గా నా బాధ్యత అండి, అది నా బాధ్యత, నేను చెయ్యాలి. ఇప్పుడు సినిమా ఉంది, సందీప్ ఎవడు, సినిమా ఎందుకు చేశాడు, అది ఎవరికి అవసరం? ఎవరికి అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే, నా సినిమా ఉంది అని చెప్పడం. అరే 10 సినిమాల్లో నాది కూడా చిన్న సినిమా ఉందిరా అన్నది నా పాయింట్. అది బయటికి తీసుకురావడానికి నేను ప్రమోషన్కి ఏదైనా మాట్లాడతాను. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ అ ప్రమోషన్, ఇట్స్ నాట్ అ పర్సనల్ థింగ్. సరదాగా ఇప్పుడు బయట జరుగుతున్నవి మామూలుగా విషయాలైనా కూడా చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే కామెంట్ మనం ఎన్నో స్టోరీస్ వింటూ ఉంటాము. సో అలాంటివి మేము ఫన్నీగా తీసుకొని మాట్లాడి కొంచెం ఆ గిల్లి గచ్చాలు, ఆలగడాలు అవి ఇవి అలా అనుకొని అలా చేసాము. అది ఒక సినిమా కంటెంట్. సినిమా రిలీజ్ అయింది, సినిమా అందరు చూసారు. సినిమా కంటెంట్ అది ఉండడంలో తప్పు లేదు అనేది సినిమా. దాని తర్వాత ఏదో సినిమా చేసాము, ఆయన ఒక యాక్టర్ అయిపోయాడు, నేను ఒక అందులో యాక్టర్గా చేశారని కాకుండా మళ్ళీ బ్యాక్ టు మై వరల్డ్, మళ్ళీ మా డాన్స్ వరల్డ్కి మేము వచ్చేసాం. అవకాశం ఇది వస్తుంది అని కాదు, ఏది వచ్చినా అది చేసుకుంటూ సక్సెస్ అవ్వకుండా ముందుకెళ్ళాలి. ఇది మాట అన్నారు, మనకంటూ ఎవరు లేరు, మనకు మనమే కష్టపడాలి, ఏ అన్నయ్యలు లేరు, ఎవరు లేరు. ఎవరికి వేసారా పంచు? ఎవరికి లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫస్ట్ మన చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు తన ఓన్గా, ఇప్పుడు చాలా మంది లెజెండరీ పీపుల్ని తీసుకుంటే ఒకప్పుడు వాళ్ళు వితౌట్ ఎనీ సపోర్ట్ ఎంత కష్టపడి వాళ్ళు ముందుకు వచ్చారు. సో అలాగా ఇప్పుడు సందీప్ విషయం అవనివ్వండి, మాకు మేమే
తనకి మాకు మేమే ముందుకెళ్ళాలి అంటే మా కెరీర్ కూడా సందీప్ ఒక సక్సెస్ చూసిన తర్వాత కూడా చాలాసార్లు ఒక పెద్ద డాన్స్ రియాలిటీ షో అప్పట్లో టైటిల్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని ఇయర్స్ తర్వాత తనతో చేసిన చాలా మంది కొరియోగ్రాఫర్స్ కనుమరుగైపోయారు. రైట్. కానీ చాలా తక్కువ మంది లైక్ సందీప్ విషయానికి వస్తే ఒక ఫోన్లో సెల్ ఫోన్లో తన వీడియోస్ త్రూ ఒక వీడియో చేసి అప్లోడ్ చేసి తనకంటూ సోషల్ ప్లాట్ఫామ్స్లో తనకంటూ తనకున్న స్కోప్లో సోషల్ ప్లాట్ఫామ్స్లో తనకంటూ ఒక ప్రొఫైల్ పెంచుకుంటూ తనకి తను ముందుకు వస్తూ దాని తర్వాత ఇద్దరం కలిసి కట్టుగా ఒకరి దగ్గరికి వెళ్ళి మాకు అవకాశాలు ఇవ్వండి అని అడగకుండా మన దగ్గర ఏ టాలెంట్ ఉందో ముందు మనం ప్రూవ్ చేసుకుందాం. మీది లవ్ మ్యారేజ్ కదండి? ఓకే. ఆటలోనేనా? లేదు, ముందు తర్వాత ఓకే తర్వాతే స్టార్ట్ అయిందా లవ్ ట్రాక్? తర్వాత ఒక రియాలిటీ షోలో తను కంటెస్టెంట్ గా నాకు ఇచ్చారు, నేను కొరియోగ్రాఫర్. ఓకే. ఈటీవీలో. ఓకే. అర్థం చాలా నాకు ప్రోగ్రామ్. సో అక్కడ జ్యోతి బాగా నచ్చింది నాకు. ఓకే. సో ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ డైరెక్ట్ గా చెప్పేసా, మెసేజ్ పెట్టాను, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఓకే. లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టా, నాకు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నీకు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. రిప్లై ఏమొచ్చింది? రిప్లై డాన్స్ మాస్టర్ హ్యాపీగా నాకు డాన్స్ ఉంటుంది, హస్బెండ్ కూడా ఉంటాడు. లాజికల్ గా ఏం ఆలోచించారు, చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. 2 పిట్టలు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. సో ఒక పిచ్చి ఏంటంటే పెళ్ళయ్యాక చాలా మందికి ఒక నాకు మైండ్ లో చిన్నప్పటి నుంచి ఏం ఫీడ్ చేశారంటే అమ్మాయి అంటే డాన్స్ మానేయాలి, చదువుకోవాలి, అమ్మాయి అంటే డాన్స్ మానేయాలి, మ్యారేజ్ అయితే డాన్స్ మానేయాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, డాన్స్ ఎవరు ఎంకరేజ్ చేయరు, అసలు అమ్మాయిలకి డాన్స్ అంటేనే వేస్ట్, దానివల్ల ఏమొస్తుంది ఆ మైండ్ లో ఉంది. సో నేనేమనుకున్నా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే, ఒక డాన్స్ మాస్టర్ కానీ ఏదైనా వస్తే మంచి వాళ్ళు అది కదా ఎంకరేజ్ చేయొచ్చు, అర్థం చేసుకునే వాళ్ళు వస్తే అని ఫస్ట్ తన నేచర్ నచ్చింది. దాని తర్వాత ఈ వైజ్గా కూడా ఆలోచించి బాగుంటుంది. తర్వాత నా డ్రీమ్స్ని కూడా నేను తనకి కన్వే చేసి తన ఇష్ట ప్రకారం మనకి మనం సాధించాలనుకుంటే ఏమి ఉండదండి, వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ ఇష్ట ప్రకారం ముందుకెళ్తే లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది కదా. మీరు చెప్పింది కరెక్టే. అంటే శివంగి ఒక వైపు ఉంది, ఇంకో పక్కన సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఉంది. అయితే ఎలాంటి టైంలో వస్తుందంటే మీరు అన్నారు చూడండి ఇందాక సినిమా ప్రమోషన్ అని, అలాంటి టైంలో మాత్రమే బయటకు వస్తుంది. రిప్లై ఏమి ఇచ్చారు మరి? చెప్పలేదు అంటే అఫ్ కోర్స్ అన్నాను. అవునా? అంటే అప్పటి వరకు ఏమైనా హింట్స్ ముందే అందుతున్నాయా? ఇంట్రెస్ట్ ఉంది? అవునా? మాస్టర్ కాస్త నాకు డాన్స్ స్టూడియో ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, సో స్పెషల్గా అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ కొనిచ్చడం. ఇంకేంటైతే వచ్చేసాయి. మెయిన్ ఏంటంటే తనలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే మ్యారేజ్కి ముందు బాగా ఫుడ్ తినిపించేవాడు. ఓకే. నేను ఎవ్రీడే బయటకు తీసుకెళ్ళి ఒక దోశ, పానీపూరి, ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినిపించేవాడు. మళ్ళీ ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేసేవాడు. నాకు నచ్చినవన్నీ కూడా అప్పుడు సిజ్లింగ్ బ్రౌనీ అండ్ మెల్టింగ్ మూమెంట్స్ ఐస్ క్రీమ్స్, తర్వాత సిజ్లింగ్ బ్రౌనీ, ఇంకా చాలా ఫేవరెట్స్ ఉన్నాయి అప్పుడు. సో ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది మెసేజ్ రావడానికి ముందు. ఓకే. సందీప్ గారు, మీరు యాక్టర్గా చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కొరియోగ్రాఫర్. ఈ రెండిట్లో ఏది మన ఫస్ట్ ప్రయారిటీ? డాన్స్ అండి. ఓకే. 100%. డాన్స్ ఇస్ మై లైఫ్, ఎవ్రీథింగ్. డాన్స్ ఇస్ ఎవ్రీథింగ్. అన్నిటికన్నా ఏది ఎక్కువ అంటే ఫస్ట్ డాన్స్ ఎక్కువ అని చెప్తాను నేనైతే. ఓకే. సో మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇండస్ట్రీలో అంటే యాజ్ అ డాన్సర్గా నుంచి 10-15 ఇయర్స్ అవుతుంది. డాన్సర్ నుంచి అసిస్టెంట్ అయ్యి, అసిస్టెంట్ నుంచి కొరియోగ్రాఫర్ అయ్యి. ఓకే. సో కొరియోగ్రాఫర్ అయ్యి ఒక 10-15 ఇయర్స్? అబ్బే అయ్యో అంత కాలేదు. అంత అవ్వలేదు. జస్ట్ నేను కొరియోగ్రాఫర్ అయ్యి 3-4 ఇయర్స్ అంతే. ఓకే. సో మనకి కొరియోగ్రాఫర్ అయిన తర్వాతనే సినిమా ఛాన్సెస్ రావటం అనేది మొదలవుతుంది. సో ఈ 3-4 ఇయర్స్లో డూ యూ రియలీ థింక్, అంటే ఆల్రెడీ ఆటా సందీప్కి ఒక రికాగ్నిషన్ ఉంది, జస్ట్ లైక్ ఎవరు అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చేసినట్టు కాదు. మీరు ఇండస్ట్రీలో కొన్ని షోస్లో మీరు ఆల్రెడీ టైటిల్స్ విన్ అయ్యి ఆటా సందీప్ అనే ఒక వ్యక్తి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. సో 3-4 ఇయర్స్ నుంచి మీరు కొరియోగ్రఫీ చేస్తుంటే ఈ 4 ఇయర్స్ జర్నీలో ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి? మీరు అనుకున్నంత పేస్లోనే వచ్చాయా, లేదంటే ఇంకా స్లోగా ఉందా, లేదంటే మీకు ఆఫర్స్ రావటంలో ఏమైనా కొంచెం మతలబ్లు ఏమైనా ఉన్నాయా? మతలబ్ ఏం లేదండి. అంటే మతలబ్ అని కాదు, బేసిక్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో టైం, లక్
బోత్ షుడ్ బి దేర్. నేను నమ్ముతాను అది. అండ్ మోర్ ఆఫ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన 1 year నాకు కొన్ని సినిమాలు వచ్చాయి, ఏదో అది ఇది సినిమాలు వచ్చాయి, నేను ట్రై చేశాను. ఓకే. ట్రై చేసిన తర్వాత కొంచెం నాకు వాళ్ళు 1 day, half day ఇట్లా సినిమా సాంగ్స్ చేయమని, అది కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు ఒకటి, తర్వాత దాన్ని కిల్ చేసేసి అట్లా తర్వాత సింపుల్గా చేసేద్దాం ఇదని అట్లా చేసినాం. ఓ 2-3 సాంగ్స్ చేసిన తర్వాత నేను చూసుకున్నా అవి. ఓకే. సినిమా రిలీజ్ అయ్యి చూసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే దీనికోసం అయితే నేను రాలేదనిపించింది. ఇలాంటి పని చేయడానికి నేను రాలే. ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్. అంటే చెప్పిన దాన్ని ప్రజెంట్ చేసి రేపు మనందరం ఏం ఆడుకున్నో తెలియదు, జనాలు చూసి ఇది బాగుందా బాలేదా అని చెప్పేస్తారు. కరెక్ట్. ఆ బాగుందా బాలేదా రెండిట్లో ఏదన్నా ఒకటి, లేదా ఈ సినిమా నేను చేశాను, సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు, ఈ పాట నేను చేశానని ఇంకో డైరెక్టర్ చూపిస్తే ఆ డైరెక్టర్ అరే నువ్వు టెక్నికల్గా చాలా బాగా చేసావు, మంచి డాన్స్ మూమెంట్స్ చేసావు, నీకు ఇంకో సాంగ్ ఇవ్వచ్చు అనే ప్రొఫైల్ అన్నా క్రియేట్ అవ్వాలి. నాకు రెండూ అనిపించలేదు. సో వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు. సో అప్పుడు డిసైడ్ అయ్యా చేస్తే మంచి క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఉన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలైనా పర్వాలేదు, మంచి కంటెంట్, డైరెక్టర్స్ కొంచెం బాగా ఆలోచించి చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందని అలా ఒప్పుకున్న సినిమాలు ఒక 8-7 సినిమాల దాకా చేశాను. రీసెంట్గా ఇందువదన, ఇప్పుడు పుష్పక్ విమానం విజయ్ దేవరకొండ ప్రొడక్షన్, సో ఇప్పుడు ఇంకొక సినిమా చేస్తున్నాను పతంగాని. సో మెల్లగా చేస్తున్నాను. మీరు అన్నట్టయితే పెద్ద గ్రాఫ్లో అయితే రాలేదు ఇంకా, బట్ గుర్తింపు అయితే వచ్చింది. అంటే కొంతమంది పెద్ద హీరోలు సందీప్ని పిలిస్తే బాగా చేస్తాడు అన్న చిన్న టాక్ వచ్చింది. మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుందని అయితే నాకు నమ్మకం ఉంది 100%. మనకి ఏదైనా అనుకున్నది జరగకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అండ్ కానీ ఇండస్ట్రీ అనేది చాలా స్టబర్న్ కాబట్టి మనకి చాలా పేషెన్స్ కూడా నేర్పిస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటారు. సో మీకు బాగా ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు ఏమున్నాయి? పెళ్ళైన కొత్తలో పెళ్ళైన కొత్తలోని ఫ్యామిలీ అప్పుడే మ్యారేజ్ అయింది. కొంచెం నేను సినిమాలకి తిరుగుతూ ఉండేవాడిని, ఇట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. సో ఆ టైంలోని కొన్నిసార్లు ఫైనాన్షియల్ టెన్షన్ ఉండేది బాగా. ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, ఒకసారి ఏదో సినిమా ఆఫీస్కి వెళ్తే అక్కడ ఇస్తాను అది ఇది అన్నాడు. గుర్తుపట్టారు కానీ ఏమీ నాకు కాల్ చేయలేదు. సరే అది వాళ్ళు చేయలేదు, వచ్చేసాను నేను అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసింది. జర్నలిస్ట్ కాలనీలోని నా బండి ఆగిపోయింది. సో నా బైక్ ఆగిపోయినప్పుడు పెట్రోల్ అయిపోయింది నా బండిలో. సో నేను సరే పెట్రోల్ అయిపోయింది, ఇంకా ఎప్పుడు కాదులే అని ఫోన్ చేసి ఎవరికన్నా ఫోన్ చేసి అడుగుదాను అట్లా ట్రై చేశా. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే, అసలు నేను ఇలా ఉంటే నా ఫ్యామిలీని ఎట్లా, నేను ఆల్వేస్ నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తానండి. అప్పుడు మీకు మ్యారేజ్ అయింది, బాబు కూడా పుట్టేశాడు. సో నేను ఫ్యామిలీ గురించి ఆలోచిస్తా, నా ఫ్యామిలీ ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండాలి అని ఆలోచిస్తా. సో నాకు అనిపించింది ఏంటంటే, నేను రైట్ వేలో లేనేమో, నేను పేరు కోసం పరిగెడుతున్నా ఏదో చేయాలని, కానీ నాకెందుకో ఆ టైంలో మనీ సంపాదించి ఫ్యామిలీని ఒక సేఫ్ జోన్లో పెట్టాలి అని అనిపించింది. సో అప్పుడు నేను వెంటనే డిసైడ్ అయ్యి ఈవెంట్స్కి వచ్చా. ఈవెంట్స్ చేయడము, ఎవరైనా మంచి ఈవెంట్స్కి పిలిస్తే దాన్ని బాగా కొత్తగా క్రియేట్ చేయడము, సంగీత్ చేయడము. సంగీత్స్లో ది బెస్ట్ టాప్ పీపుల్ చేశానండి. ఒక 300-400 సంగీత్ చేసుంటా. హైయెస్ట్ ప్రొఫైల్, హైయెస్ట్ పెయిడ్ కొరియోగ్రాఫర్ ఇన్ తెలుగు, బెస్ట్. అలా పెద్ద వాళ్ళవి చాలా మందికి చేశారు. సో అక్కడి నుంచి రికగ్నిషన్ వచ్చింది. సో బాగుంది, ఇది మంచిగా ఉంది. సో ఫ్యామిలీ సేఫ్ ఉంది, నేను డబ్బులు మంచిగా అని చేసుకున్నా. ఇప్పుడు కొంచెం నేను సినిమాలు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నేను నా వల్ల నలుగురు ఇబ్బంది పట్టు నాకైతే ఇష్టం లేదు. అది మెయిన్ ఎజెండా. ఇప్పుడు మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది అంటే ఏం చెప్తారు? మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా నేను ఐ డూ ఈవెంట్స్ అండి. ఈవెంట్స్ నుంచే బాగా సంపాదిస్తాను. మంచి సంగీత్స్ చేస్తాను. ఒక లైక్ ప్రొఫైల్స్ నేను చాలా మంది చేశాను. ఇప్పుడు రీసెంట్గా సురేష్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్, వాళ్ళ డాక్టర్ది, మైనంపల్లి రోహిత్, తనది నేను చేశాను, మానేపల్లి జ్యువెలర్స్. నెక్స్ట్ మన జిఎంఆర్ మహేష్ రెడ్డి గారు, వాళ్ళ డాక్టర్ది, గిరీష్ రెడ్డి గారి డాక్టర్ది,
ఇంకా చాలా ఉన్నాయండి ఓకే సో అన్ని బిగ్ షాట్ ఈవెంట్స్ ది బెస్ట్ ఈవెంట్స్ ఓకే అన్ని చేస్తా ఉంటాం. ఇది యాక్టింగ్ డాన్స్ అదని సంగీత కాదు. వెడ్డింగ్ ఏదైనా- ఏదైనా కాదండి. ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. దగ్గర తన దగ్గర 16 years నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, 10 years నుంచి మా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏ వర్క్ వచ్చినా మేము చేసేస్తాం. నేను ఒకటే క్వాలిటీ ఆఫ్ వర్క్ నమ్ముతా. నేను ఇది క్వాలిటీ లేదు, ఇది వర్కౌట్ కాదు అని నాకు అనిపిస్తే కనుక నేను చేయను. ఓకే అది నా డెసిషనే. ఓకే అట్లా సో మనకి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు నేను ఒక ప్రైమ్ షెఫ్ని అనుకోండి, నేను అది ఆ పని కాకుండా నేను కొంచెం సర్వింగ్లో ఉండమా నువ్వు అంటే కొంచెం ఇబ్బంది పడతాము. కానీ కమల్ హాసన్ ఒకటి చెప్పారు, నువ్వు ఒకవేళ టాయిలెట్ క్లీనర్ అయితే డూ దాట్ వర్క్ ద బెస్ట్ అని. అంతే. అంటే మీరు చెప్పేది ఓకే నేను ఒప్పుకుంటాను, బట్ స్టిల్ ఆ పెయిన్ ఉంటుందా? మెయిన్ స్ట్రీమ్ నేను కొరియోగ్రాఫర్ గానే ఉండకుండా ఇలా సంగీత్స్ లేకపోతే ఇవన్నీ చేస్తున్నాను అనే టైం ఉంది నాకు. ఐ థింక్ చాలా టైం ఉందండి. అంటే అచీవ్ చేయడానికి ఇది ఈ ఏజే ఉండాలి అని అయితే నాకు లేదు అచీవ్ చేయడానికి. అలా అనుకుంటే ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్న ఎన్నో రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా అసలు నథింగ్. నేనైతే ఎప్పటికైనా ఏదైనా బెస్ట్ చేయాలి. నా స్ట్రెంగ్త్ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను ఐ కెన్ డూ వెరీ గుడ్ క్లాసికల్. సో క్లాసికల్ కొరియోగ్రాఫర్స్ తక్కువ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. అవునా? కూచిపూడి కొంచెం క్లాసికల్ ఫ్యూజన్ చేసేవాళ్ళు. ఓకే. మనకంటే ఒకప్పుడు శివశంకర్ మాస్టర్ నంబర్ 1 పొజిషన్లో ఉండేవారు, ఆయనే చేసేవారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నాకు తెలిసి హార్డ్లీ 2-3 ఉన్నారని నాకు అనిపిస్తుంది. అంటే స్వర్ణ మాస్టర్ చాలా బాగా చేస్తారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేస్తారు, అండ్ కొంతమంది అంటే కొరియోగ్రాఫర్స్ వైజ్గా చెప్తున్నాను. అంటే వాళ్ళు క్లాసికల్ చేయగలిగిన వాళ్ళే కొంతమంది ఉన్నారు. సో ఇది నా వన్ ఆఫ్ మై గుడ్ స్ట్రెంగ్త్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మేబీ ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా నాకు ఇప్పుడు మన పుష్పక విమానంలో కూడా స్వామి రారా వచ్చింది ఒకటి, ఇంకో సినిమా ఏదో అడుగుతున్నాను, అందరూ కూడా క్లాసికల్ ఉంది. సో ఐ డోంట్ నో సమ్వేర్ లైక్ అది ఫాలో అవుతుంది వెనకాల. మీరు క్లాసికల్ నేర్చుకున్నారా? కూచిపూడి అండి. నేను ధర్మరాజ్ మాస్టర్ ప్రభుదేవ్ మాస్టర్ గురువు దగ్గర నేర్చుకున్నాను. ఆయన నా గురువు. ఎక్కడ? చెన్నైలో నేర్చుకున్నారా? ఇక్కడేనా? ఇక్కడే. ఆయన ఇక్కడే ఉండేవారు, ఇప్పుడు లేరు ధర్మరాజ్ మాస్టర్. సో ఆయన నా గురువు. క్లాసికల్లో ఆయన నా గురువు, నా వెస్టర్న్లో స్వర్ణ మాస్టర్ నా గురువు. ఓకే ఓకే. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ మా కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ క్లాసికల్ రాదా? వెస్టర్నైజ్డ్ ఎక్కువ. అంటే వాళ్ళ ఫార్మ్ ఆఫ్ డాన్స్ వేరు. వాళ్ళ ఫార్మ్ ఆఫ్ డాన్స్ ఏంటంటే కొంచెం సినిమాటిక్, మాస్, క్లాస్, బాలీవుడ్, హిప్ హాప్, నా స్ట్రెంగ్త్ ఫ్యూజన్, క్లాసికల్ అన్ని చేయగలుగుతాను నేను. బికాస్ నేను కంటెంపరీ ప్రొఫెషనల్ గా నేర్చుకున్న కొద్ది రోజులు అన్ని టచ్ చేయగలుగుతా. కానీ స్ట్రెంగ్త్ ఆఫ్ డాన్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ లో సందీప్ కి సాంగ్ ఇస్తే ఇది బాగా చేయగలుగుతాడు. ఎందుకంటే మనకి ఇప్పుడు మైథలాజికల్ అనేది బాగా ఆఫ్టర్ బాహుబలి మీకు తెలిసిన విషయమే, అందుకున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాకు అది ప్లస్ అని, అంటే నా ప్లస్ పాయింట్స్ చెప్తున్నాను. జ్యోతి గారు, ఇప్పుడు సందీప్ గారు చెప్పారు వర్స్ట్ ఫేస్ అంటే నేను అదే ఫోన్ చేయడానికి డబ్బులు లేకపోయాయి, పెట్రోల్ అయిపోయింది ఇదంతా అని. మీకు ఎప్పుడైనా అంటే ఇంట్లో ఆడవాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో డబ్బులు లేకపోతే లేదంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు డబ్బులు లేకపోతే, పిల్లలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఇంకా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా చేసుకున్నాను ఏంటని? అసలు అనిపించలే అంతవరకు. ఎప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి ఏమంటారు, రోజు 365 days గోల్డెన్ డేస్ కాదు. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ లైఫ్ అంటేనే ఉగాది పచ్చడి కదండి. కష్టం సుఖం అన్నీ ఉంటేనే కదా భార్య భర్తల బంధం అనేది. మన చిన్నప్పుడు మన పేరెంట్స్ నుంచి అదే చూస్తాం, మమ్మీ డాడీ నుంచి అదే వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరుగుతాం. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని డేస్ హ్యాపీ డేస్ ఉండేవి, కొన్ని డేస్ టఫ్ డేస్ ఉండేవి. బట్ క్యారెక్టర్ వైజ్గా ఇద్దరం ఎప్పుడు మా పర్సనల్గా మేమిద్దరం లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రం ఈ మ్యారేజ్ అయిన ఈ 10 yearsలో ఏ మాత్రం చేంజ్ లేదు. మ్యారేజ్ అయిన ముందు లవ్ లైఫ్లో ఉన్నప్పుడు ఎంత బాండింగ్ అయితే ఉందో స్టిల్ ఇప్పుడు కూడా నాకు తన మీద అదే ఉంది. ఆయన కూడా నా మీద ఉంది అనుకుంటున్నా. ఉందా లేదా? ఇప్పుడు కూడా కొట్టుకున్నాము. పెళ్లికి ముందు కొట్లాట్లు ఒక రకం, ఇప్పుడు ఇంకో రకం ఉంటాయి. అలా మా పర్సనల్గా కాదు, కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవనివ్వండి, ఏదైనా
తను ఒక్కడు ప్రెషర్ తీసుకున్నప్పుడు మాత్రం నేను చూస్తూ ఉండలేకపోయేదాన్ని. లైక్ ఏదైనా చేయాలి అంటే ఇంట్లో ఖాళీగా తిని కూర్చొని అంటే రెస్పాన్సిబిలిటీస్ ఇంటి పట్ల తీసుకుంటూ కూడా ఏదైనా చేయాలి, నాకున్న దేవుడిచ్చిన కళని నేను ఎందుకు ఇంటి మట్టుకే పరిమితం చేయాలి. సో సేమ్ ప్రొఫెషన్ కాబట్టి తన చేయికి నా చేయి కలిస్తే ఇంకా బాగుంటుంది, ఒక బాండింగ్ ఉంటుందని. దాని తర్వాత తన దగ్గర ఉన్న కొంతమంది అసిస్టెంట్స్ డాన్స్ కోసం వచ్చి ఎక్కడో విలేజెస్ నుంచి వచ్చి తను లైఫ్ ఇద్దాము అని తను వాళ్ళ కోసం బాగా ఆలోచించేవాడు. పర్సనల్గా సొంత తమ్ముళ్ళ ఫీల్ అయ్యి వాళ్ళని ఇంట్లో ఫుడ్ పెట్టి అన్నీ పెట్టి బాగా చూసుకోవాలని అనుకున్న కొంతమంది చాలా తక్కువ టైంలో బయటికి వెళ్ళిపోవడము, కొంచెం చీట్ చేయడం అలాంటివి చేసినప్పుడు వాళ్ళని ట్రస్ట్ చేసి ఉంటాం కదా మనం. ఇప్పుడు ఒక అసిస్టెంట్ ఏమి రాని వాళ్ళని తీసుకొచ్చి అన్ని నేర్పించి ఒక గురువు దగ్గర అన్నిటికన్నా గొప్పటేనని విద్య. సో ఆ విద్య నేర్పించడం కొన్ని కోట్ల విలువ కూడా మనం దానికి ఇది అని మనం సమానం కాదు. అలాంటి ఒక గురువు విద్యతో పాటు ఎన్నో లైఫ్లో మంచి విషయాలన్నీ నేర్పించి వాళ్ళని కరెక్ట్గా ఒక పొజిషన్కి తీసుకొచ్చే టైంకి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అలా ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు అలా సందీప్ గారు? ఎంతమందిని ట్రైన్ చేసి ఉంటారు ఇప్పటి వరకు? ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? చాలా మంది ఉన్నారండి. ఇట్లా అంటే వెళ్ళిపోయిన వాళ్ళలో 2-3 ఉన్నారు. ఓకే. అలా మా దగ్గర నమ్మిన వాళ్ళు 16-17 సంవత్సరాల నుంచి ఉన్నారు. అందులో సీను నాతో ఉంటాడు ఇప్పుడు, మాతోనే ఇప్పుడు కలిసి ఉంటాడు, అక్కడే ఉంటాడు. సో సీను ఎప్పుడు నాతో. అలాంటి టైంలో నేను అనుకున్నాను అలా కాదు, నేనే నీకు అసిస్టెంట్ అవ్వాలి, నేనే నీకు వర్క్ అవ్వాలి. సో మన వర్క్ మనం చేసుకుందాం, ఆ ప్లేస్ నేనే తీసుకోవాలి, డిపెండెన్సీ లేకుండా ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా మన పని మనమే చేసుకునేలా ఉండాలి. టుగెదర్ కలిసి కట్టుగా ఇద్దరం చేసుకుందాం అని నాకేదైతే దేవుడిచ్చిన కళ ఏదైతే ఉందో తనతో కలిసినప్పటి నుంచి నేను అంటే ఆ సిచ్యువేషన్ రాకూడదు. తను టెన్షన్ పడుతున్నప్పుడు అన్నీ మేనేజ్ చేయడం కానీ ఇంటి వైజ్గా ఒక మగాడిగా తనకి చాలా ఉంటాయి. ఫ్యామిలీ మెయింటైన్ చేయాలన్నా ఏదైనా ఏదో అంటారు కదా, చూడడానికి బాగా బయటకు కనిపిస్తారు కానీ చాలా మధ్యతరగతి ఉండే మగవాళ్ళ పరిస్థితి ఫస్ట్ టు 10th ఈ మంత్ ఎలా కట్టాలని, నెక్స్ట్ 28th టు మళ్ళీ 31st నెక్స్ట్ మంత్ ఎలా కట్టాలని. సో వాడు పీస్ ఆఫ్ మైండ్ గా పిల్లలతో స్పెండ్ చేసేది ఆ 10th నుంచి 20th వరకే. సో ఈ లోపు ఎన్నో బాధ్యతలు. సో అలా కాబట్టి చాలా మంది మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఉండే అబ్బాయిల హస్బెండ్స్కి ఉండే ప్రాబ్లమ్స్ కాబట్టి ఆ టైంలో సందీప్ కెరియర్ గ్రోత్ అవుతున్న టైంలో తను సఫర్ అవుతున్నప్పుడు అనిపించింది నాకు, నేను ఉండాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి, నాకున్న టాలెంట్ తనతో కలిస్తే అది ఇంకా మోర్ పవర్. సో తనకున్న కసికి నా పవర్ యాడ్ అవ్వాలి. యాడ్ అయిందా సందీప్ గారు? 100%. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత 2020లో ఇంకా అప్పటి నుంచి అన్నీ లైక్ జ్యోతియే, ధైర్యం జ్యోతి అన్నీ. అంటే తన నాతోనే ఉంటుంది. మా మమ్మీకి కూడా నేను అక్కడ ఒక్కడే వెళ్తున్నా కూడా నువ్వు వెళ్ళు తనతో పాటు అంటది. సో అట్లా అంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా షీల్ బి బ్యాక్. ఓకే. మీ దగ్గర నుంచి చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకుని ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటున్నారు. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మిమ్మల్ని గురువుగా క్లెయిమ్ చేసుకుంటారా? చేసుకుంటారు. ఓకే. అట్లీస్ట్ ఆ స్థానమైన ఇస్తారు. ఎక్కడున్నా మంచిగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నానండి, ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇప్పుడు అలా గురువు అని వాళ్ళు చెప్పుకునే దాంట్లో నాకైతే అభిమానం కనిపించదు. ఎందుకంటే చెప్పుకోవడం వేరు. ఇప్పుడు సపోజ్ నేను ఏదో అచీవ్ చేశాను, అది వాట్సాప్ స్టేటస్లో పెట్టేసుకుంటే సరిపోద్దా? అది నాకు ఉపయోగం, వాళ్ళకు ఉపయోగం. అక్కడ కూడా ఉపయోగమే చూస్తున్నారని నా ఫీలింగ్. అంతే, అక్కడ కూడా బిజినెస్సే. సో అది నాకు అది దాన్ని తీసుకోనండి. వాళ్ళు నా స్టూడెంట్స్ కాదు అసలు. అట్లా నేను వాళ్ళ నా గురువు పొజిషన్ ఇచ్చిన నేను వాడికి నా దగ్గర శిష్యుల పొజిషన్ అయితే ఇవ్వను. అట్లా. మీకు మీ గురువు ఎవరు? మీ గాడ్ ఫాదర్? నా గురువు గారు స్వర్ణ మాస్టర్. అందరికీ తెలుసు నాకు. మా గురువు అంటే ఇప్పటికీ కూడా
గురుగారు పేరు వస్తేనే చేతులు రెండు కాదు ముందుకు వెళ్ళిపోతాను నేను, అంటే దట్ మచ్ ఐ రెస్పెక్ట్. ఇప్పుడు కూడా మేము వాళ్ళ ఇంట్లో తను ఎవ్రీ వీక్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాము. మా స్వర్ణ మాస్టర్ గారు మాతో ఇప్పటికీ టచ్ లో ఉంటారు. టీచర్స్ డే కి అండ్ తన బర్త్డేస్ కి ప్రతిదీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం మేమిద్దరం. ఆయన అమ్మకి స్వర్ణమ్మకి మేమిద్దరం అంటే ఒక పెద్ద కొడుకు ఒక పెద్ద కోడలు లాగా. స్వర్ణమ్మ అంటే ఎన్నో తమిళ ఇండస్ట్రీలో తెలుగులో ఎన్నో వేల సాంగ్స్ చేశారు. ఆవిడ ఎప్పటికి కూడా ఏంటంటే నా పెద్ద కొడుకు సందీప్, పెద్ద కోడలు జ్యోతి అన్నట్టుగా మమ్మల్ని చాలా ఎఫెక్షన్గా నాతో టచ్లో ఉంటుంది. ఆన్ స్కేల్ ఆఫ్ 10 లైక్ 1 నుంచి 10 దాకా అనుకుంటే 1 అనేది కెరీర్ బిగినింగ్ అనుకుందాం, 10 అనేది ఇంకా పీక్స్. ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కానీ లేదా ప్రభుదేవ మాస్టర్ కానీ వీళ్ళందరూ పీక్స్లో ఉన్నారు అనుకుంటే ఈ 10 స్కేల్లో మీరు ఎక్కడున్నారు? బ్యాలెన్స్డ్గా 5లో ఉన్నానండి. ఓకే, అంతే. 6 నా లక్కీ నెంబరు, 6 దాటితే వెళ్ళిపోతాం ముందుకి. 6 ఎప్పుడు దాటుతుంది అంటారు? తెలియదు, నేను హార్డ్ వర్క్ చేస్తా. ఓకే, అంతే. నేనైతే కాంప్రమైజ్ అవ్వను పనిలో. నా అంత రాక్షసుడే ఉండడు, నేను కూడా అంత పని చేస్తా. నేను అంటే షార్ట్గా నోట్ చెప్తున్నా, షార్ట్ నోట్ లైక్ రాజమౌళి గారు నాకు 2 అవకాశాలు ఇచ్చారు. ఒకటి RRRకి వర్క్ చేయడానికి, ఒకటి బ్రహ్మాస్త్రకి ఒక ఈవెంట్ జరగాలి, కానీ జరగలేదు. బట్ అది కూడా కార్తికేయ సార్ నాతోనే ఉండి నా మీద నమ్మకం పెట్టి, ఎంతోమంది ఉన్నారు బట్ సందీప్ అంటే ఒక నమ్మకం ఉంది. రాజమౌళి సార్ కూడా సందీప్ అంటే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా పిలుస్తారు, ఇది చేయాలి, సందీప్ చేయగలుగుతాడు అని ఒక నమ్మకం. అంటే ఆ స్థాయి వాళ్ళకి నా గురించి ఒక చిన్న నమ్మకం అయితే కలిగించా ఇప్పుడు దాకా. రాజమౌళి గారి స్టేజ్కి కూడా సందీప్ ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని ఆయన డైరెక్ట్గా చెప్పిన రోజులు ఉన్నాయి. నెక్స్ట్ అది గుర్తుపెట్టుకుని నెక్స్ట్ 3 సినిమాలకి మంచి ఈవెంట్ RRR కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఎంట్రీ చిక్బుల్లాపూర్లో చేసిన దానికి నన్నే పిలిచారు. సో అంటే ఒక నమ్మకం. సందీప్ అంటే ఏది ఆయన చెప్పిన మాటలే. నేను ఎక్కడో ఒక మీటింగ్, ఒక కాలేజ్ మీటింగ్లోని నేను పక్కన నుంచి ఆయన చెప్తా ఉన్నారు, నిన్ను నువ్వు గుర్తించేలాగా నువ్వు చెయ్యి, ఏదైనా చెయ్యి, చేస్తే నువ్వు ఒకడు ఉన్నావని ఫస్ట్ నాకు తెలియాలి అని చెప్పారు. అప్పుడు నాకు ఓ కరెక్టే అని అనిపించింది. సో ఆ వర్డ్ నేను ఎప్పటికీ అది నమ్ముతా. కొన్ని ఒకళ్ళ దగ్గర ఒకటి నేర్చుకుంటాం కదా, సార్ దగ్గర నేను అది నేర్చుకున్నాను. సో అట్లా ఆయనకి తెలియజేసా ఒక ఈవెంట్లో. ఆయన నాకు చూసి పని చెప్పారు, ఒక 3 సినిమాలు పని చెప్పారు. సో అది సక్సెస్ఫుల్గా చేశాను. చెప్పలేము ఫ్యూచర్లో ఆయన ఇది సందీప్ చేయగలుగుతాడు అని సినిమా ఇచ్చినా కూడా ఐ విల్ బి మోర్ హ్యాపీ. అయితే 6 నెంబర్ అక్కడే క్రాస్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. అంతే, 100% అండి. లైఫ్ ఎప్పుడు ఒకరితో సేమ్గా ఉండదండి. వాళ్ళలాగా ఒకరిలాగా ఒకరి లైఫ్ ఉండదు, ఒకరిలాగా ఒకరి లైఫ్. డెఫినెట్లీ మనం ఉన్న దాంట్లో మనం ఎంత బెస్ట్ ఉన్నాము, లైక్ మనం ఎంత కష్టపడుతున్నాం, మన కింద ఉన్న వాళ్ళని ఎంతమందికి మంత్లీ వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నాము, ఎంతమందికి వర్క్ ఇవ్వగలుగుతున్నాము అండ్ ఎన్ని డేస్ వర్క్ చేయగలుగుతున్నాం. చాలామంది ఈ రోజుల్లో నెలలో ఎన్ని డేస్ వాళ్ళకి వర్క్ దొరక్క చాలా మంది బాధపడుతుంటారు. రైట్, మనకి 1 మంత్కి ఒక సెలవు ఉంటే బాగుండని మనం బాధపడుతాం. సో ఆ పొజిషన్కి వచ్చామంటే వీఆర్ బ్లెస్డ్. సో మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నాం. ఇంకా రీచ్ అవ్వాలంటే ముందు కష్టపడుకుంటూ ముందుకు వెళ్తాం. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు కదా, సినిమా చేయడానికి ఆయనకి ఎన్నో సంవత్సరాలు పట్టిందంట, ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా రావడానికి. ఓకే, గ్యాప్ చాలా పెద్ద గ్యాప్స్ ఉంటాయి. ఒక 10 సంవత్సరాలు అబోవ్ ఉంది. అసలు నాకు అర్థం కాలే అన్ని సంవత్సరాలు. నేను మొన్న కలిసి మాస్టర్తో పని అయినా సరే ఏ హోప్ పోగొట్టుకోకుండా ఉండటం అనేది అదే ఒక పెద్ద అచీవ్మెంట్. నేర్చుకోవాలి అంతే. ఇక మనం చూసి ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ నమ్మకంతో ఉండాలి స్ట్రాంగ్గా. ఇంత ఏమంటారు, ఒక గ్యారంటీ లేని ఒక ప్రొఫెషన్ అయినప్పుడు ఎంత రిస్క్ అండి. అంటే ఒక ఇండివిజువల్కి, వాళ్ళ నమ్ముకున్న ఫ్యామిలీకి చాలా రిస్క్ ఫ్యాక్టర్ అది. సో ఆ రిస్క్లో నుంచి ఎట్లా అంటే, ఇప్పుడు కొరియోగ్రఫీలోకి రావాలనుకునే ఎంతోమంది ఆస్పిరెంట్స్ ఉండుంటారు, మీ దగ్గరే బోల్డంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటున్నారు. వీళ్ళందరికీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీరు ప్రెడిక్ట్ చేయలేరు డెఫినెట్లీ కదా. కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎన్నో కింద పడి లేచిన కెరటం లాగా చూస్తానే ఉన్నాం మిమ్మల్ని. సో వాట్ డూ యూ సే అంటే, ఒరే తమ్ముళ్ళు ఇది ఇలా ఉంటుంది అని మీరు ఒక ఏమంటారు జ్ఞాన గుళికలా విసిరండి చూద్దాం. లేదు, నేను యాక్చువల్లీ నేను నమ్మేది, నేను నమ్ముతా. అవతల వాళ్ళకి నేను చెప్పేంత పొజిషన్ నేను రాలేదని నా ఫీలింగ్. కానీ ఒకటి ఏంటంటే, కష్టపడాలి, గురువుకి భక్తి ఉండాలి, గురుభక్తి ఉండాలి, పేరెంట్స్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి, అండ్ మనం నమ్ముకున్న ప్రొఫెషన్
మనము న్యాయంగా నిజాయితీగా పనిచేయాలి. ఈ 4 నా సూత్రాలు. అండ్ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నవి అంటే రాజమౌళి గారి దగ్గర ఒకటి, చిరంజీవి గారిని చూస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, రెచ్చిపోవద్దు. ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవి నేను ఫాలో అవుతా. ఇవి అవతల వాళ్ళు ఫాలో అవ్వాలని రూల్ లేదు. వాళ్ళ పాయింట్ ఏంటో నాకు తెలియదు, బట్ ఐ రెస్పెక్ట్ దీస్ థింగ్స్. ఓకే, మీలో అసలు నచ్చని విషయాలు ఏంటి మీకు? కోపం, షార్ట్ టెంపర్. మీకు సందీప్ గారిలో నచ్చింది ఏంటి? ఆయన చెప్పారు కదా. కొన్నిసార్లు అంటే తన ప్రొఫెషన్తో మాట్లాడితే ఎవరైనా తన పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు తన ప్రొఫెషన్ గురించి మాట్లాడితే కొంచెం తొందరపడతాడు. దాని తర్వాత దానికి నిజమే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి తిని ఇలా రియాక్ట్ అయ్యాడు అని. అంటే ఏం లేదండి, యాజ్ అ బేసిక్గా నార్మల్ పర్సన్గా నేను చాలా కూల్. ఓకే, నన్ను చూస్తే భయపడతారు కానీ నేను నార్మల్గా చెప్పాలంటే చాలా సాఫ్ట్ పర్సన్, చాలా కూల్ పర్సన్ నేను. నమ్మట్లేదా? అదే అదే చూడ్డానికి భగవంతుడు చాలా లుక్స్ అలా ఇచ్చాడు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అది. కానీ నిజంగా ఏంటంటే నేను ప్రొఫెషన్ వైజ్గా నాకు హర్టింగ్ అనిపిస్తే మాత్రం నేను ఊరుకోను, అస్సలు ఊరుకోను. ఎవరు హర్ట్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకోవాలనేది, ఎలాంటి వాటికి హర్ట్ అవుతారు మీరు? అంటే అదేనండి, ఏం లేదు. ఇప్పుడు మన ప్రొఫెషన్లో కొన్ని పదాలు మనము యాక్సెప్ట్ చేయము. అంటే ఇప్పుడు మీరు సపోజ్ మీరు జర్నలిస్ట్, మీరు సరిగ్గా రాయలేదు అని అంటే మీ పెన్నుకి అవమానం అది. సో అట్లా నాకు కూడా కొన్ని ఉంటాయి. సో అట్ల గురించి మాట్లాడినప్పుడు నేను తట్టుకోలేను, నేను స్ట్రైట్గా మాట్లాడతాను, తప్పు మాట్లాడను. నేను ఏమంటారు కప్పబుచ్చుకుని ఏదో ఏదో కప్పేసి మాట్లాడేది కాదు, ఉన్నదే మాట్లాడతా. అది ఎంతసేపు అయినా నేను డిస్కస్ చేస్తూనే ఉంటాను, క్లారిటీ రావాలి. ఓకే, అట్లా. సో ఇలా తెగని వాదం అంటారు చూడండి, ఎవరితో పడింది? కొంచెం పెద్దవాళ్ళతో. ఎప్పుడు పడలే పెద్దవాళ్ళతో అయితే అసలు ఎప్పుడు. ఎందుకంటారండి పెద్దవాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు అన్ని చూసి వచ్చి ఉంటారు. ఎంత వాళ్ళ ముందు నార్మల్ చిన్న చిన్న గొడవలు. ప్రొఫెషనల్ వైజ్ గా ఐ వోంట్ యాక్సెప్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ బికాస్ ఐ రెస్పెక్ట్ మై డాన్స్. ఓకే, సో నా డాన్స్ గురించి మాట్లాడితే నేను అగ్రీ చేయను. రీసెంట్గా మన నీతోనే డాన్స్లో కూడా అలాంటి కాంట్రవర్సీస్ వచ్చినా ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ 2 hours జరిగిన గొడవలో మనకి 2 hours వేయరు టీవీలో. సో నువ్వు ముందు ఇప్పుడు సందీప్ ఇంత ఫైర్గా ఆన్సర్ ఇచ్చాడు అని అంటే, రూడ్గా ఇచ్చారు, ఇంత యాటిట్యూడ్గా ఇచ్చాడు అంటే దానికి ముందు ఎంతమంది రెచ్చగొట్టారు, ఎంతమంది టార్గెట్ చేసి ఉంటారు, ఎంతమంది మాట్లాడి ఉంటారు, దానికి రియాక్షన్ సందీప్ వచ్చింది. దీని తర్వాత ఎలా మాట్లాడారు అక్కడ ఉన్న వాళ్ళందరివి వేయరు. మనకి వేసేది జస్ట్ ఒక 1 hour ఎపిసోడ్లో మనకి వీడు మాట్లాడింది తాను మాట్లాడింది వేస్తారు. సో దానికి మనం ఒక పర్సన్ని జడ్జ్ చేస్తాం, వీడికి యాటిట్యూడ్, వీడికి కోపం. కానీ సైలెంట్గా ఆ కోపానికి రీజన్ అయ్యి ఎంతమంది ఎలా మాట్లాడారు. ఒక మనిషినండి సెన్సిటివ్ పాయింట్ మీద ఏదైనా 10 సార్లు వాడు కరెక్ట్గా ఉన్నా కూడా నువ్వు తప్పు అన్నప్పుడు ఒక్కసారైనా ఒక మనిషికి ఎమోషన్స్ అనేవి కామన్ మాట్లాడినప్పుడు కొంతమంది సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది తట్టుకోలేక ఓపెన్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో ఆ ఒక్క ఎపిసోడ్లో ఆ ఒక్క దాంట్లో చూసి మనం క్యారెక్టర్ జడ్జ్ చేయలేం. అదే సందీప్ ఎన్నో పర్ఫార్మెన్స్కి లేచి నిలబడ్డాడు, ఎంతో మందికి హక్స్ ఇచ్చాడు, ఎంతో మందిని సపోర్ట్ చేశాడు. అదే స్టేజ్ మీద చాలా మందికి ఎంకరేజ్ చేసి మంచి మార్క్స్ ఇచ్చాడు. అవన్నీ గుర్తున్నావు. సందీప్ అనగానే ఇలా మాట్లాడతాడు, కోపం ఎక్కువ అనేదే మాట్లాడతారు, అది హైలైట్ చేస్తారు. అది చూసే జనాలందరూ జడ్జ్ చేసేస్తారు. అది తప్పు అంటున్నాను. అందరూ కాదు, కొందరు చాలా మంది 100లో ఒక 80 members మమ్మల్ని అభిమానించే వాళ్ళే ఉన్నారండి, గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల. కొంచెం ఆ 80 members మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అంతే. మీరైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ అయిపోయారంటే యూ కిల్ ఇట్ విత్ యువర్ డాన్స్ మూవ్స్. సందీప్ గారు, సత్య, గణేష్, యష్ వీళ్ళందరూ కూడా మీ కాంటెంపరీసేనా, సీనియర్సా వీళ్ళు? సత్య మాస్టర్ చాలా సీనియర్ అండి. యా, సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ చాలా సీనియర్స్. ఓకే, వీళ్ళంతా ప్రేమరక్షణ మాస్టర్. ఓకే, నేను అప్పుడు చిన్న లైక్ నా మామూలు చాలా చిన్న. ఓకే, యష్, గణేష్ వీళ్ళు? యష్ ఇంచుమించుకి ఈక్వల్. ఓకే, నేను యష్. ఓకే, గణేష్ మాస్టర్ చాలా సీనియర్. అసలు వాళ్ళంతా వేరే
అంటే వాళ్ళందరూ ఎప్పుడో వచ్చారు. మీకంటే చాలా ముందు రాకేష్ కొరియోగ్రాఫర్స్ మాస్టర్ అయిపోయిన వాళ్ళు. రాకేష్ మాస్టర్ అంటే గుర్తొచ్చిందండి. రాకేష్ మాస్టర్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, తెలుగు కొరియోగ్రాఫర్స్కి అన్యాయం జరుగుతోంది అని ఆయన ఉన్నంతకాలం చాలాసార్లు అనేవాళ్ళు. నిజమేనా? ఏంటి అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలుగే టాప్లో ఉంది కదండి. అంటే నార్మల్గా ఆయన ఫైట్ చేశారు ఫస్ట్లో రాకేష్ మాస్టర్ చాలా ఫైట్ చేశారు ఈ విషయం మీద. అది స్లోగా ఆయన వల్లే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఇలా అంటే మన వాళ్ళని గుర్తించడం, మన వాళ్ళని గుర్తించడము. ఆయన చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు ఆ విషయం మీద, ఫస్ట్ యూనియన్ దాని మీద కూడా. ఓకే, అది స్లోగా ఆయన వల్లే ఫస్ట్ బయటకు వచ్చింది. బయటకు వచ్చి స్లోగా అందరు తెలుగు కొరియోగ్రాఫర్స్కి అంటే బోత్ సైడ్స్, అంటే వీళ్ళకి టాలెంట్ కూడా ఉంది కదా. ఇప్పుడు శేఖర్ అన్న, జానీ గారు, జానీ మాస్టర్, అందరూ టాప్. బికాస్ వాళ్ళకి టాలెంట్ అంతే, టాలెంట్ స్పీక్స్ ఆల్ టైమ్. బట్ ఫైట్ చేసింది అయితే ఫస్ట్ రాకేష్ మాస్టర్. కానీ రాకేష్ మాస్టర్లో కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళతో ఆయన గుడ్ సైడ్ చాలా చెప్తూ ఉంటారు. బట్ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆయన చాలా మీడియాలో ట్రోల్ అవ్వటం, ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన డ్రెస్సింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఆయన మీరు చెప్తున్న పర్సనాలిటీకి ఆయన కనిపించిన విధానానికి చాలా తేడా ఉండేది. మీకు తెలిసిన రాకేష్ మాస్టర్ ఎలా ఉంటారు? నాకు చాలా షార్ట్ టైంలో పరిచయరండి. నేను రాకేష్ మాస్టర్ని దూరంగా చూసా ఇదివరకు. అంటే ఆయన సాంగ్స్ కొరియోగ్రఫీ చేసేటప్పుడు దూరంగా నించుని చూసేవాడిని అట్లా. నాకు ఆయనకి పరిచయం లేదు. సో నాదంతా వేరే సైడ్ ఉంటుంది, ఎందుకంటే మా గురువుగారు చెన్నై నుంచి కాబట్టి. సో నాకు అటు పరిచయం. సో ఆయన దూరంగా చూసే భయపడేవాడిని ఫస్ట్. రీసెంట్ టైమ్స్లో ఆయన పరిచయం అయ్యారు. అంటే ఒక 3 years, అంటే కరోనాకి నియర్ బై ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. ఒకసారి ఫోన్ చేసి, చాలా బాగా చేస్తున్నావు నువ్వు, కరోనా టైంలో చాలా హెల్ప్ చేస్తున్నావు, నాకు నచ్చింది అన్నారు. థ్యాంక్స్ మాస్టర్ అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఆయనకి ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా ఇష్టం ఆయనకి. చాలా బాగా చేస్తున్నావు నువ్వు, ధైర్యంగా, నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఓకే నో ప్రాబ్లం, నువ్వు పక్కన పెట్టేసేది. కానీ నువ్వు ధైర్యంగా నీ ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకోకుండా బయటికి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి అందరికీ పంచుతున్నావు కదా, అది నాకు నచ్చింది, మాట్లాడాలనిపించింది, సో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అన్నారు. అంతే. దాని తర్వాత రెగ్యులర్గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవారు. చాలా బాగా మాట్లాడతారు. ఈ రోజు నీ డాన్స్ వీడియో చూశాను, చాలా బాగుంది, చాలా బాగుంది, శేఖర్ తర్వాత నువ్వే అని అనేవారు. నాకేంటంటే కొంచెం మాస్టర్ గారితో అట్లా మాట్లాడేది. మా పరిచయం అంటే భయం ఉండేది. మాస్టర్ గారు అంటే కొంచెం తెలియని ఫోన్ లో ఎంతసేపు అయినా బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, అదొక రెస్పెక్ట్ ఉంది. కానీ వెళ్ళాలన్నా, కలిసి మాట్లాడాలన్నా అదొక భయం ఉండేది. నేను అనుకోకుండా నా 3rd ఫిలింలో ఆయన ఒక క్యారెక్టర్ చేశారు. అక్కడ డైలీ కలిసేవాళ్ళం. కలిసినప్పుడు చాలాసేపు మాట్లాడేవారు. నేను చాలా చెప్పేవాడిని మాస్టర్కి, మాస్టర్ మీరు ఇది చాలా డిఫరెంట్, మీరు ఎక్కడో ఉంటారు మాస్టర్, మీరు ఎక్కడో పొజిషన్ మీది, ఎందుకు మాస్టర్ ఇట్లా అని అడిగేవాడిని. ఏం లేదురా, ఇక అట్లా సోషల్ మీడియాలో మనం ఇట్లా ఉండాలి అని అనేవారు. అంతే. కానీ నిజంగా ఆయన నా దగ్గర నేను పర్సనల్గా చూసిన అది ఎప్పుడూ కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదండి. నా దగ్గర అయితే తప్పుగా మాట్లాడలేదు. నేను ఎప్పుడో ఒకసారి కూడా మాస్టర్ నా చిన్నగా డబ్బులు వేస్తా మాస్టర్, మీ దగ్గర ఉంచండి అని చెప్తే, ఎందుకు నువ్వు నాకు వేస్తున్నావు అని అడిగారు. అసలు దేనికి వేస్తున్నావు నువ్వు అని అడిగారు. లాస్ట్ ఇది జరిగిన సిచ్యువేషన్, ఆ రోజు ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేసి, సందీప్ చాలా బాగుంది, అసలు డాన్స్ చాలా బాగుంది, వీడియో చూసా ఇప్పుడే, ఎక్సలెంట్గా ఉంది, నా పాత రోజులు గుర్తొచ్చాయి అన్నారు. అయిపోయింది. తర్వాత ఇలా అన్నారు మాస్టర్, నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి మాస్టర్, జస్ట్ మీకు బ్యాంక్లో వేస్తాను అని అన్నా. ఊరికే నేను అప్పుడప్పుడు అని అంటే, ఎందుకు నాకు ఊరికే డబ్బులు వేస్తానంటావు నువ్వు అని అడిగారు. వేస్తావు ఊరికే అంటే, ఏలే మాస్టర్ ఉంచండి. ఒక మాట చెప్పారు, నాకు చాలా బాధ అనిపించింది ఆయన. ఆ మాట చాలా చాలా బాధ అనిపించింది. మొన్న ఆకలి వేసిందిరా నైట్, ఏం లేదు తినడానికి, ఏం చేయాలో అర్థం కాక గుడ్డు ఉంది, ఆ గుడ్డు తీసుకున్నాను, ఆవకాయ నూనె వేసుకుని గుడ్డు అందులో వేసుకుని తినేసాను అన్నారు. ఆవకాయ నూనె వేడి చేసుకున్నారని. ఆ మాట నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్. నేను ఏం అనలే మాస్టర్ని, నేను అదే ఏం రెస్పాండ్ అవ్వకుండా మాస్టర్ అని కొంచెం మాట్లాడాను. ఎందుకంటే నేను ఆయన అన్న వెంటనే నేను డబ్బులు వేస్తానంటే చాలా ఆయన గిల్టీగా ఫీల్ అవుతారని ఒక భయంతో. పెద్ద ఆయన కదా, సో నాకు రెస్పెక్ట్ ఉంది. సో నేను ఏమో మాట్లాడకుండా మాటల్లో పెట్టి, అయ్యో అదేం మాస్టర్ మీరు మాకు కాల్ చేయొద్దా, మేము ఉన్నాం కదా అది ఇదని చెప్తే, అయ్యో చాలామంది ఉన్నారు రా, ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇస్తారు కానీ నాకు అడగడం ఇష్టం లేదురా అన్నారు. ఓకే 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 మాస్టర్ అన్న,
అన్న తర్వాత చెప్పారు శేఖర్ మాస్టర్ కూడా చిన్న ప్రాబ్లం అయితే మొన్న ఒక 10,000 వేసారు రా ఎవరికో ఇవ్వాలి అని అంటే అని చెప్పారు. అవునా మాస్టర్ సూపర్ అది అని చెప్పారు, ఆయనే చెప్పారు నాకు. అవునా మాస్టర్